జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము గురువులతో సాంగత్యం జరుగుతుందండి. మరి అలాగే పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో మరి మన పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, ఆ 18 ఆదర్శ సూత్రాల్లో సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన ఆహారము, సరి అయిన జీవన విధానము, అవి అంటే మన ఒక ధ్యానాంధ్రప్రదేశ్ బుక్లో ఒక పేరా కింద చూసి అలా వదిలివేయడమే కాకుండా ఆ 18 ఆదర్శ సూత్రాలను గట్టిగా పట్టుకుని అందులో ఉన్న సత్యాన్ని అంతటిని వెలికి తీసి అందించడం జరుగుతుందండి. అలాగే పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనల ద్వారా మరి సీనియర్స్ మాస్టర్స్ అయిన తర్వాత కొన్ని మర్చిపోతూ ఉంటున్నాం అనమాట. అంటే అవి మనకు తెలుసు కదా, మనం అక్కర్లేదు కదా, మనం సీనియర్స్ అయిపోయాం కదా అనుకుంటున్నాం. కానీ సీనియర్ మాస్టర్స్ బాగా పాటించవలసిన 13 వ్యక్తిగత సూచనల ద్వారా అందులో ఉన్న జ్ఞానాన్ని అందించడం జరుగుతుందండి. మరి ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రిసారి ఏదైతే అందించారో ఆ జ్ఞానాన్ని అద్భుతంగా అందించడం జరుగుతుందండి. మరి 3 రోజుల వర్క్షాప్ ఎక్కడ జరిగినా కూడా వీలైనంత వరకు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు మన రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో 7 రోజులు యాగం పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. మరి అందులో భాగంగా మరి పత్రిసారి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో ఇవి ఉన్నాయండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో ప్రవచనాలు, హిమాలయ యోగులతో ప్రవచనాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యాగానికి విచ్చేసి అక్కడ అద్భుతంగా ధ్యానం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది మరి ఆ విశ్వం ఇచ్చిన ఆ అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నామండి. అక్కడ రోజుకు 10 గంటల ధ్యానం ఉంటుందండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగానికి అందరూ కూడా తరలిరండి. అందులో ధ్యానం చేసుకోండి. సంతోషంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మన క్లాస్లోకి వెళ్ళిపోదాము. స్వాతి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. గొప్ప ఇంట్రో, ఎంత బాగా చెప్పారు అసలు ఆ మేడం. ఆ కార్యక్రమం గురించి కానీ, మన ఛానల్ గురించి కానీ, అంటే దీని వెనుక ఉండే చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏదైతే మాస్టర్స్ ద్వారా మనకి మెసేజెస్ అందించబడి, ఆ మెసేజెస్ ద్వారా మన మిత్రులందరూ మనల్ని ముందుకి తీసుకువెళ్ళడానికి ఎంతగా వాళ్ళు వాళ్ళ అఫర్ట్స్ పెడుతున్నారు అనేది ఇక్కడ నిజంగా మేడం మాటల్లో బాగా కనపడుతుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా మనమే విన్ అవుతాము. అంటే ఆ లైట్ ఫోర్స్ ఏదైతే ఉందో, కాంతి కోసం ఏదైతే మనం పనిచేస్తున్నామో అది డెఫినెట్ గా విన్ అవుతుంది. సో ఇప్పుడు మేడం చెప్పారు కదా, సుదర్శన యాగము లైక్ మన ధ్యాన మహాచక్ర లాగా జరుగుతూ ఉంది కదా, దానికి అందరూ కూడా కాన్షియస్ గా కనెక్ట్ అయి ఉండండి. నిన్న చెప్పాను ఇందులో నేను భాగము అని. నేను ఏదైతే నోటితో మనం విడిచిపెడుతున్నామో మాట, అది ఒక శాసనం లాగా జరుగుతుంది. సో అందరం కూడా ఇందులో ఆల్రెడీ భాగస్వాములం అయ్యున్నాము అనేటటువంటి కాన్షియస్నెస్ తో ఉందాము. సో దట్ డెఫినెట్ గా ఆ ఎనర్జీస్ మనకి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఏదన్నా కావాలంటే యూనివర్స్ లోకి ఒక మాట రూపంలో బయటకి వదలాలంట. ఓకే, సో మరి 10 గంటల ధ్యానం అంటే ఏమీ తక్కువ కాదు కదా. ఎంత అద్భుతంగా వీళ్ళు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అంతా చాలా హార్ట్ఫుల్ గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెషన్ లోకి వెళ్దాము. సో అందరికీ నమస్కారం, నేను మీ ఏంజల్ స్వాతి. ఈరోజు డే 2 ఏంజల్స్ జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము. నిన్న కొంత జ్ఞానం తెలుసుకున్నాం, ఈ రోజు ఇంకా చాలా ఎక్కువ తెలుసుకోవాల్సింది ఉంది. సో మరి లేట్ చేయకుండా ఏంజల్స్ అనే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. మరి నిన్న ఏంజల్స్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకుందాం. మరి ఈ రోజు మిగిలినది తెలుసుకోబోయే ముందు
మన ప్రియతమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని, గురు పత్ని స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యాన్ని ఇన్వైట్ చేద్దాం. సదానంద యోగి మాస్టర్ని, మహా అవతార్ బాబాజీని, వారి శిష్య బృందాన్ని, సప్త ఋషులను, సప్త మాతృకలను, మనల్ని కన్న తల్లిదండ్రులను, ప్రకృతి మాతని, భూమాతని, విశ్వమాతని ఆహ్వానిద్దాం. ఎల్లవేళలా మనమంతా మన పూర్ణాత్మకి అనుసంధానం అయి ఉందాం ఫ్రెండ్స్. విశ్వానికి పూర్తిగా శరణాగతి అవుదాం. పరమ గురు మండలిని ఇన్వైట్ చేసుకుందాం. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ల యొక్క అత్యున్నతమైన చైతన్యాన్ని ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. అలాగే మన యొక్క ఏంజల్స్ ని, ఈ కార్యక్రమానికి మనకి సహకరించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్క ప్రేమమూర్తిని ఇన్వైట్ చేద్దాం. We welcome all my dear friends and my dear masters. Thank you. Yes, thank you friends. So మరి ఈరోజు ఏంజల్స్ లో ఎంతో మంది ఏంజల్స్ ఉన్నారని చెప్పుకున్నాం కదా. నిన్న మనము గార్డియన్ ఏంజల్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఏంజల్స్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, వాళ్ళు లైఫ్ నుంచి వచ్చారని, ప్రేమ కాంతి శాంతితో భూమిని అంతా నింపుకుంటున్నారని, అలాగే భూమిలో భాగంగా మన అందరి జీవితాల్లో ప్రేమ కాంతి శాంతితో నింపుతారని, వీరు మన యొక్క ఫ్రీ విల్ ని, అంటే మన యొక్క స్వేచ్ఛ అనేటటువంటి థింగ్స్ ని వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేసి, మనమందరం గాడ్స్ అని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు ఏంజల్స్. మనమందరము దివ్య ప్రణాళికతో వచ్చినటువంటి గాడ్స్ అని, మనమందరం మన దివ్యత్వాన్ని చేరుకోవటానికి చిన్న చిన్న అడ్డులుగా ఉన్న, మనం భౌతికంగా ఫీల్ అవుతున్నామే ఎన్నో రకాల అడ్లని, వాటన్నింటినీ మేము చూసుకుంటాము, మేము హ్యాండిల్ చేస్తాము. మీకు జ్ఞానం అంటే ఇప్పుడు మనకు వాటన్నింటినీ ఛేదించడానికి కావాల్సింది జ్ఞానం మాత్రమే. సో ఆ జ్ఞానంతో మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీరందరూ గాడ్స్ అని మేము చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాము అంటూ ఈ ఏంజల్స్ మనకి గైడ్ చేయటానికి ఆల్ టైమ్, ఎనీ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్, అది మీరు చదివే అనుకోండి, మన మ్యారిటల్ లైఫ్ అనుకోండి, మన వృద్ధాప్యం అనుకోండి, మన స్పిరిచువాలిటీ అనుకోండి, వాట్ ఎవర్, మన పిల్లల్ని రైజ్ చేసే విధానం అనుకోండి, ఏదైనా కూడా మేమున్నాము, మేము చూసుకుంటాము. మీరందరూ డివైన్ క్రియేచర్స్. అంటే మనం గాడ్ అని మనమైనా కొన్నిసార్లు నమ్మలేకపోవచ్చేమో, బట్ మనకి హరిషడ్ వర్గాలు అడ్డొస్తున్నాయి కదా, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాశ్చర్యాలు. బట్ వాళ్ళు ఏమంటారంటే ఇవన్నిటికీ మనం అతీతమని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి చక్కగా ఈ ఏంజల్స్ యొక్క సహాయాన్ని మనం తీసుకోవచ్చు. దీనికి ముందు మనము గార్డియన్ ఏంజల్స్ మనకి ఒక జన్మకి మధ్యలో మనం మన లైఫ్ పర్పస్ రాసుకుంటున్నప్పుడు ఉంటారని, మనం మన తల్లి గర్భంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు ఉంటారని, అలాగే మనం చిన్నప్పుడు ఎవరితోని మాట్లాడలేని సమయంలో కూడా వీళ్ళు మనతోనే ఉంటారని, మన పుట్టు పూర్వత్రాలు అన్నీ వీళ్ళకి తెలుసు అని చెప్పుకున్నాం. మరి ఈ రోజు అంటే నిన్న 9 సమూహాలుగా ఉన్నారు ఏంజల్స్ అని చెప్పాం కదా. ఒకటి గార్డియన్ ఏంజల్స్, ఇంకొకటి ఆర్క్ ఏంజల్స్, మనలాంటి సాధకులకి అవసరమని మనం చెప్పుకున్నాం. మరి ఆర్క్ ఏంజల్స్, ఈ రోజు మనము ఆర్క్ ఏంజల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్క్ ఏంజల్స్ అంటే ఎవరు అంటే, ఎంతో మంది గార్డియన్ ఏంజల్స్, మనమే ఎంతమంది ఉన్నాము, మనలో ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజల్స్ ఉన్నారని మనం చెప్పుకుంటున్నామే. మరి ఆ ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజల్స్ మనకి పేరెంట్స్ లాగా అనమాట. అంటే నాకైతే అలానే అనిపిస్తుంది. ఒకళ్ళు తల్లిలాగా, ఒకళ్ళు తండ్రిలాగా. ఎలా అంట, ఒకళ్ళు తండ్రిలాగా ఏ ఎవరు ఏదంటే అనని, నీకు అన్ని నేను ప్రొవైడ్ చేస్తా, పద నీకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, బయటకెళ్ళి చదువుకో, నువ్వన్నీ చేసుకుని, తండ్రి ఎలా ధైర్యం ఇచ్చారు మనకి. అట్లా ఒక ఏంజల్ అన్ని విషయాలలోని నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళగలవు అని మనకి చాలా దృఢంగా సంకల్పాన్ని ఇస్తూ, ధైర్యాన్ని మనలో ప్రేరేపిస్తూ ముందుకి నడిపించేవారు ఒక గార్డియన్ ఏంజల్. ఇంకొకళ్ళు అమ్మ ఏం చేస్తుంది, నువ్వు ఏమన్నా చేయి రోజంతా,
టైంకి తిన్నావా, పడుకున్నావా లేదా ప్రశాంతంగా అని మన ప్రశాంతతని, మన కడుపుని, మన ఆకలిని, మన యొక్క ప్రేమని హ్యాండిల్ చేసేది తల్లి. అలా ఒకళ్ళు ప్రశాంతతని, ప్రేమని మనం కలిగి ఉన్నామా లేదా అని చూసేవాళ్ళు, ఇంకొకళ్ళు ధైర్యాన్ని కలిగి ఉన్నామా లేదా అని చూసేటటువంటి వాళ్ళు ఈ ఇద్దరు మన యొక్క గార్డియన్ ఏంజెల్స్. అయితే మనము ఈ ఆర్కేంజెల్స్ గురించి చెప్పుకుంటూ మధ్యలో ఇంకా ఏంజెల్స్ గురించి చాలా ఏమంటారు, చాలా క్రియేటివ్ ఇన్ఫర్మేషన్, చాలా ఎక్సైటింగ్‌గా ఉండే ఇన్ఫర్మేషన్‌ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే. మరి ఈ ఆర్కేంజెల్స్ అంటే మనం ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజెల్స్. ఆ ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజెల్స్‌కి పైన అంటే చాలా మందున్నారు కదా! మనం ఇంతమంది, మనకిద్దరంటే చాలా మందున్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేసేటటువంటి మేనేజింగ్ టీమ్ అని చెప్పొచ్చు వీళ్ళని. మేనేజర్స్ లాగా అన్నమాట. ఎక్కువ మంది పనివాళ్ళుంటే వాళ్ళ వెనక ఉండాలి కదా! మనం ఎంతోమంది ఉంటాం. మనకి హెడ్‌గా ఒకళ్ళుంటారు కదా! అలాగే ఈ ఆర్కేంజెల్స్ అనేటటువంటి వారు మన యొక్క గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారికి పైన ఉండే మేనేజింగ్ టీమ్ లాంటి వాళ్ళు. వీళ్ళ తాలూకా పని ఏంటి? ఏం చేస్తారు? అంటే మనం యూజువల్‌గా ఇక్కడ మనం డాక్టర్స్ చూస్తున్నాం భూమి మీద భౌతికంగా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ డాక్టర్స్. మన పిరమిడ్ మాస్టర్స్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తున్నారు గదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఎనర్జీస్‌తో వచ్చాం కదా! అందరం వచ్చింది మూల చైతన్యం నుంచే. అలానే ఈ ఏంజెల్స్ అందరూ వచ్చింది ప్రైమ్ క్రియేటర్ యొక్క ప్రేమ ప్రకంపన నుంచే వచ్చారు. అయితే ఈ ఆర్కేంజెల్స్ అనేటటువంటి వారు అందరి ఏంజెల్స్‌లో కల్లా, గార్డియన్ ఏంజెల్స్‌లో కల్లా మరింత శక్తివంతంగా ఉండి, మనలాంటి సాధకులకి మరింత దగ్గరగా ఉంటారు. ఓకే. ఎక్కువ శక్తితో, ఎక్కువ ఎనర్జీతో ఉండి ఫాస్ట్‌గా కనెక్ట్ అయ్యేటటువంటి వారని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఆర్కేంజెల్స్ ఒక్కొక్క స్పెషల్ వర్క్స్‌కి ఒక్కొక్కళ్ళుంటారు. ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ ఏంజెల్ ఇస్ ఆర్కేంజెల్ ఏరియల్. ఈ ఆర్కేంజెల్ ఏరియల్ అనేటటువంటి వారు ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. స్త్రీ. అయితే మనకొక డౌటొస్తుంది. యూజువల్‌గా మనకి చిన్నప్పటి నుంచి ఏంజెల్ అనంగానే ఒక ఆడ మనిషి రూపమే మనము యూజువల్‌గా చూస్తున్నాం కదా! కానీ వీళ్ళకి స్త్రీ అని కానీ, పురుషుడని కానీ లింగ భేదం ఉండదంట. ఎందుకుండదు అంటే, ఇప్పుడు చూడండి మనము కొన్నిసార్లు మనం ఆడవాళ్ళమైనా మగవాళ్ళలాగా బయటకెళ్ళి కొన్ని పనులు ఒంటి చేత్తో చేసుకొని రావాల్సిందే. తప్పదప్పుడు అమ్మ కావాలి, నాకు నాన్న కావాలి, అన్నయ్య కావాలి, తమ్ముడు కావాలి, మా ఆయన కావాలంటే అవ్వదు మనకి. కదా! మగవాళ్ళు కూడా కొన్ని సార్లు వంటలు చెయ్యాలి, పిల్లలకి అన్నీ చూడాలి కదా! సో, ఆయా సమయాన్ని బట్టి సమయానుకూలంగా మన యొక్క ఎనర్జీని మనం మార్చుకుని కొన్నిసార్లు తండ్రే తల్లిలా బిహేవ్ చేయాలి. కొన్నిసార్లు తల్లి తండ్రిలాగా బిహేవ్ చేయాల్సొస్తది. ఆడ పని కొన్నిసార్లు, మగ పని కొన్నిసార్లు చేస్తున్నాం కదా సమయానుకూలంగా. వీళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చింది ఒక్కటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి, లవ్ కాన్షియస్ నుంచి అయినప్పటికీ, సమయానికి తగినట్లుగా వాళ్ళు కొన్నిసార్లు స్త్రీ తత్వపు శక్తితో, కొన్నిసార్లు పురుష తత్వపు శక్తితో ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ వీళ్ళ యొక్క మెయిన్ సోర్స్ అంటే మనం ఎంతమంది ఎన్ని క్లాసులు చెప్పినా ఆనాపానసతి మెయిన్ సోర్స్ కదా! అలానే వీళ్ళ యొక్క మెయిన్ సోర్స్ అనేది ఇక్కడ ఏమిటి? అంటే స్త్రీ తత్వము. ఈ సమయంలో, ఈ కాలంలో భూమి పైన స్త్రీతత్వం పెరగాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు భూమి పైన మొట్టమొదటిలో మన భూమి అమ్మ ఆది పరాశక్తి చేతిలో ఉండేది. మనందరం బాగా గమనిస్తే. అమ్మ చేతిలో భూమి ఉన్నప్పుడు అందరిలోనూ అంటే భూమి ఎటువంటి ఫ్రీక్వెన్సీస్‌తో వైబ్రేట్ అవుతుంటే మనలో ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆది పరాశక్తి అమ్మ చేతిలో భూమి ఉన్నప్పుడు, భూమి పైన ఉండేటటువంటి మానవాళి స్త్రీ, పురుషులు ఎవ్వరైనా కూడా స్త్రీ తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉండేవారు. అందుకని ప్రేమతత్వము, ఎన్నో పాతివ్రత్యాలు ఎన్నో పాటించేవాళ్ళు అప్పట్లో. ఓకే. మరి ఆ తర్వాత నాన్న చేతిలోకి భూమి వచ్చింది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చేతుల్లోకొచ్చింది. మనందరికీ తెలిసిన విషయమే. సో, మరి అట్లా వచ్చినప్పుడు అందరిలోని కూడా పురుషుడికి సంబంధించినటువంటి శక్తులు. అందరూ ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్లి శుభ్రంగా అన్ని పనులు చేసుకొని, మగవాళ్ళకి ధీటుగా అందరం పనిచేయటం మొదలుపెట్టాము. అలాగే పురుషులకి ఉన్నటువంటి ఒక రకమైన పురుష ఆధిక్యత లేదా పురుష అహంకారం అని కూడా కొన్నిసార్లు చెప్తున్నాం. అది ఎంత అందం కదా!
పురుషుడికి ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకి అహంకారం తన నేను మగాడిని అని అనుకుంటారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఫ్యామిలీని జస్ట్ లైక్ దట్ తీసుకెళ్ళగలుగుతారు. ఎంత గొప్ప గుణం కదా! మనం కాకపోతే పురుష అహంకారం అని చెప్తున్నాం భూమి పైన. అంటే కొన్ని కొన్ని పదాల్ని నెగెటివ్‌గా మనం మార్చేస్తూ ఉంటామనమాట. అయితే దానిలో ఉండే అంటే ప్రతి దానిలో పాజిటివ్, నెగెటివ్ కలిగే ఉంటాం మనం. అయితే ఈ క్వాలిటీకి సంబంధించి స్త్రీలలో కూడా ఈ పురుషుడిలాగా ప్రవర్తించేటటువంటి యాటిట్యూడ్స్ డెవలప్ అయ్యున్నాయి మనం గమనిస్తే. ఎందుకు? పురుష ఆధిక్యత అంటే ఆ పురుషుడికి సంబంధించిన ఎనర్జీ భూమి మీతో వైబ్రేట్ అవుతుంది కదా! భూమి మీద ఉన్న మనం అందరం అదే ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నాం. కాబట్టి కొద్ది రోజులు మనం బాగా గమనిస్తే ఆడవాళ్ళలో కూడా మీసాలు, గడ్డాలు రావడం మనం గమనించాము కదా! ఎన్నో ఎన్నో మార్పులు గమనించాం మనం. అలానే అంటే ఆ తాలూకా హార్మోన్స్, ఆ తాలూకా ఎనర్జీస్ చాలా ఎక్కువగా భూమి మీద ఉండటం వల్ల స్త్రీలు, పురుషులు అలాగే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అమ్మ ఆది పరాశక్తి చేతిలోకి భూమి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి యోగా డే అంటున్నారు, మెడిటేషన్ డే అంటున్నారు. తర్వాత అందరూ ధార్మికమైనటువంటి పనులు చేయటం ప్రారంభించారు. ఇప్పుడు అందరూ దానాల వైపుకి, ధర్మాల వైపుకి మళ్ళీ సనాతన ధర్మము అనేటటువంటి పేరు ఇప్పుడెందుకు వినపడుతుంది మళ్ళీ? ఆ టైమొచ్చింది కాబట్టి, అందరం ఎథికల్‌గా భూమి మీద సత్యంతో, ధర్మంతో ఉండాల్సినటువంటి సమయమొచ్చేసింది కాబట్టి. దీనికొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం కొత్తగా పెళ్ళవుతున్న పిల్లల్ని గమనించండి. గమనిస్తే వచ్చే అల్లుళ్ళు కానీ, లేదా మన కొడుకులు కానీ, మనం బాగా మన పిల్లలైనా కూడా అబ్బాయిల్ని గమనిస్తే ఇదివరకట్లా లేదు. వాళ్ళే అన్ని పనులు జేసి పెడుతున్నారు కదా! బాగా గమనించండి. ఎంత వాళ్ళలో స్త్రీతత్వం ఇంకా ఆడపిల్లలు కొంచెం మన ఆడపిల్లలైనా కొంచెం గట్టిగా నోరు తెరిచి మాట్లాడడం ఇవన్నీ అంటే మనమే గమనిస్తున్నాం. ఇవన్నీ అంటే ఎవరో చెప్పక్కర్లేదు. జస్ట్ అంటే ఇక్కడ ఎనర్జీ ప్యాట్రన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అంతా. మన పిల్లలైనా ఆడపిల్లలే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు కానీ ఉన్న కొడుకులు కానీ, అల్లుళ్ళని గాని గమనించండి ఇప్పుడొచ్చిన వాళ్ళని. చాలా సాఫ్ట్‌గా ఉంటున్నారు. చాలా జెంటిల్‌గా ఉంటున్నారు. అవసరమైతే వాళ్ళే పిల్లలకి అన్నీ చేసేస్తున్నారు. వాళ్ళే వంట చేసేస్తున్నారు. వాళ్ళే ఇంట్లో పనులు కాస్త ఒక మోతాదు ఎక్కువలో చేస్తున్నారు చాలా వరకు. కొన్ని రేర్ కేసెస్ వదిలేయండి. అంటే ఇక్కడ స్త్రీ తత్వం అందరిలో పెరగాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ స్త్రీ, పురుషుడనే సంబంధం లేకుండా అందరిలోనూ ఆ ఓపికని, ఆ సహనాన్ని, ప్రేమ తత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఉంది. దీనికి ఉదాహరణగా ఇప్పటి వరకు మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పటం జరిగింది. కాబట్టి జీసస్ అనే మాస్టర్ గురించి మనమందరం వినుంటాం. యూజువల్‌గా మనమందరము హిందూయిజం, సనాతన ధర్మానికి సంబంధించిన హిందూయిజము అండ్ మనదంతా ఏంటి ఋషి సాంప్రదాయం. ఋషులు ఎన్నో టెక్నాలజీస్ ఇచ్చారు. ఎన్నో రకాల ధ్యానాలు చెప్పారు. ఎన్నో శ్వాస ప్రక్రియలు చెప్పారు. నిజానికి మనమందరం ఇప్పటికి అదే ఫాలో అవుతున్నాము. నిజంగా మనం చెప్పాలి, ఒప్పుకోవాలంటే మనమందరం అదే ఫాలో అవుతున్నాము. ఏదో ఒక రూపంలో ఋషి సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతున్నాము. ఇండియన్స్‌గా భూమి పైన ఇప్పుడు. అయితే ఈ జీసస్ అనే మాటొచ్చేటప్పటికి మనకొక క్రిస్టియానిటీ లేదా ఏంజెల్స్ అనంగానే క్రిస్టియానిటీకి సంబంధించింది అని మనము విని ఉన్నాము. చిన్నప్పటి నుంచి మన మైండ్‌లో అట్లా ఫీడ్ అయ్యుంది కదా! అయితే మన ధ్యానం పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు మనకి గురువులే కదా! అందరు గురువుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అందరు గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకోవాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి చెప్పనే చెప్పారు. అయితే ఈ జీసస్ అనేటటువంటి మాస్టరు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా మనకి హిందూయిజంలో ఒక గొప్ప జ్ఞాని. అలానే జీసస్ మాస్టర్ కూడా ఆయన చేసిన సాధనని బట్టి ఆయన ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేయగలిగారు. అంటే ఫ్యూచర్‌లో ఏం జరగబోతోంది భూమి మీద అనే అంశాలను చూసి మనకి చెప్పడం జరిగింది. అది ఏమిటంట అంటే ఈ భూమి పైన రానున్న రోజుల్లో ప్రేమ, కాంతి, శాంతి కరువైపోతున్నాయి కాబట్టి, వీటన్నింటిని హ్యాండిల్ చేయటానికి ఏంజెల్స్ అనేటటువంటి ప్రేమకి సంబంధించినటువంటి కొన్ని శక్తులు భూమి మీద రాబోతున్నాయి. వీళ్ళు నిజానికి క్రిస్టియానిటీ ఒక్క దాంట్లోనే కాదండి. అన్ని రిలిజియన్స్‌లోని మనం చూసుకుంటే హిందూయిజంలోనే దేవతలంటున్నాము. హిందూయిజంలోని, క్రిస్టియానిటీలోని, బుద్ధిజంలోని, జైనిజంలోని, మనకలాగే ముస్లిమ్స్ ఫాలో అయ్యే ఖురాన్‌లోని అన్ని వర్గాలలోని కూడా ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు డిఫరెంట్ నేమ్స్‌తో ఉన్నారు. బట్ వీళ్ళు చేసేదంతా ఒక్కటే. ఈ భూమి పైన ప్రేమ, కాంతి, శాంతి నింపడం.
నిజంగా మనం ఆలోచిస్తే ఫ్రాంక్‌గా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఈ భూమిని మనందరినీ ప్రేమ, కాంతి, శాంతితో నడిపించడానికి ఒక కులం కానీ, మతం కానీ అవసరమా? నిజానికి మనము ఒక ధ్యానానికి సంబంధించిన సొసైటీ వారమవ్వటం కూడా అనవసరమే. బట్ మనం కూర్చొని మనతో మనం ఏదైనా ప్రక్రియ ద్వారా దగ్గరవుతూ మనలో ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ, ఆ ప్రేమతత్వాన్ని అందరికీ పంచటానికి ఈ ఏంజెల్ సహకారం తీసుకుంటే సరిపోతుంది కదా! మరి అలాంటప్పుడు ఈ ఏంజెల్స్ అనేటటువంటి టాపిక్‌ని ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది అనేటటువంటి మన బిలీఫ్ సిస్టమ్‌లో చేంజ్‌ని తీసుకొద్దాం. ఈ వర్క్‌షాప్ సందర్భంగా. ఓకే. సో, మనమంతా ప్రేమ, కాంతి, శాంతి కోసం మాత్రమే పనిచేయాలనుకుంటున్నాం. మనకి వర్గాలతో కానీ, ఇంకా కులాలతో కానీ, మతాలతో కానీ సంబంధమే ఎట్టి పరిస్థితుల్లోని లేదు. ఓకే. మరి ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు ఈ భూమి పైన స్పెషలైజ్డ్ ఏంజెల్స్‌గా వచ్చారు ఆర్కేంజెల్స్. మరి మొట్టమొదటి ఏంజెల్ ఆర్కేంజెల్ ఎవరు? ఆర్కేంజెల్ ఏరియల్. ఈ ఆర్కేంజెల్ ఏరియల్ అనేటటువంటి వారు ఒక స్త్రీ అంట. కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు కదా! మరి ఒక స్త్రీగా ఇక్కడ మనకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ స్త్రీ అనేటటువంటి ఆర్కేంజెల్ ఏరియల్ ధనాన్ని మనం ఆకర్షించుకోవటానికి అంటే ధనానికి సంబంధించిన విషయాలు, భౌతికమైనటువంటి అంశాలు ఉంటాయి కదా! పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, చదివించాలి, పిరమిడ్‌లు కట్టాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి. మనమేమో వెహికల్స్ కొనుక్కోవాలి. కొన్నిసార్లు మనం గమనిస్తుంటే డబ్బులుంటాయి కానీ వస్తువు కుదరదు. వస్తువు కుదురుతుంది కానీ ఆ టైంలో డబ్బులుండవు. అంటే రెండిటికి ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి. అది ఎంత భౌతికమైన వస్తువు అయినప్పటికీ కూడా. మనం ఇది రెగ్యులర్‌గా ఫేస్ చేస్తూనే ఉంటాము. సో, ఇట్లాంటి అంశాలు ఏదైనా మనం భౌతికంగా కూడబెట్టుకోవాలి, భౌతికంగా ఏది అచీవ్ చేయాలన్నా కూడా, ఈ ఆర్కేంజెల్ ఏరియల్ అనేటటువంటి వారు మనకి పూర్తిగా తన యొక్క సహకారాన్ని అందిస్తారు. ఈమె ఆడ సింహంలాగా ప్రైమ్ క్రియేటర్ దగ్గర కూర్చుంటదంట. మన మానవాళికి సంబంధించిన భౌతికమైన అంశాలన్నింటిని జస్ట్ లైక్ దట్ చిటికెల్లో హ్యాండిల్ చేయగలిగేంత శక్తి ఉంటుంది. అయితే ఈమె ఈ వేరొక ఏంజెల్‌తో కలిసి జంతువుల్ని హీల్ చేసేటటువంటి శక్తి కూడా ఉంటుంది. మన మనకి ఇంట్లో కుక్కలు, పిల్లులు ఎవరు రకరకాలుగా బర్రెల్ని పెంచుకుంటాం. ఎన్నో ఉంటాయి కదా మనకి. వాటికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని అన్నప్పుడు, ఈ ఆర్కేంజెల్ ఏరియల్‌ని మనము ఇన్వైట్ చేసి, మన తాలూకా పెట్స్‌ని కూడా వారిని చూసుకోమని మనం చెప్పవచ్చు. అలాగే మనకి గాలిని నియంత్రించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వారు. గాలిని ఎంత అద్భుతంగా నియంత్రించగలుగుతారంటే, చాలా బ్యూటిఫుల్‌గా ఈ ప్రాసెస్ చేయగలుగుతూ ఉంటారనమాట. అయితే మనకి బాగా మనం గమనిస్తే కొన్ని కొన్ని సార్లు మేము ఒక సెషన్‌కి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆర్కేంజల్ ఏరియల్ కదా! అయితే నేనొకసారి ఏం చెప్పానంటే, అక్కడ చాలా ర్యాలీ ఉంది. ఎండ విపరీతంగా ఎండుంది. ఒక ర్యాలీ తీయాలి మనం. భోజనం అయిపోయాక ర్యాలీ అంటున్నారు. క్లాస్‌లోనే మాకు చెమటలు కారిపోతున్నాయి. వాళ్ళు ఎన్ని ఫ్యాన్‌లు పెట్టినా కూడా. మంచి ఎండాకాలం. అయితే వచ్చాము. 1:30, 2:30 అయింది కరెక్ట్‌గా మిట్ట మధ్యాహ్నం కాలిపోతుంది ఎండ. అయితే నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను ర్యాలీ స్టార్ట్ చేయమన్నారు. నాతో ఉన్న వాళ్ళందరం చూసుకున్నాం. చూసి మేడం ఏంటి మేడం బాగా ఎండుంది కదా! అనుకున్నాం. అని నేనప్పుడు చెప్పాను. అయినా మనం మన ఫ్రెండ్స్ కోసం ప్రేమగా చేస్తున్నది కదా! ఈ ర్యాలీ అని చెప్పి ఒక్క క్షణం జస్ట్ అలా పైకి చూసి ఏంజెల్స్ నా ఫ్రెండ్స్ కోసం నేను చాలా ప్రేమగా చేసుకుంటున్న ఈ ర్యాలీ. మేమందరం చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఆనందంగా చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఒక్కసారి అలా పైకి చూసి కిందకి దించే కళ్ళు ఇలా దించి కళ్ళు ఓపెన్ చేసి చూసినా కొన్ని సెకండ్స్‌కి ఫుల్లుగా మబ్బులు పట్టాయి. ఎక్కడి నుంచొచ్చాయో మబ్బులు తెలీదు. ఫుల్లు నీడ, మబ్బులు. అంత ఎండతో చెమట్లు కారిపోయున్న మేము జుట్లంతా తడిసిపోయి ముద్ద అయిపోయున్నాయి మాకు. కొన్ని క్షణాలలో అదంతా కూడా ఎంత బావుందంటే చల్లటి గాలిలో ఎంత ఆనందంగా నా మిత్రుల కోసం చేశానో నేను ఆ ర్యాలీని చెప్పలేను. అలా అంత అద్భుతంగా మనం విశ్వం కోసం ఏదనుకున్నా కూడా అంటే మన తాలూకు జీవితాన్ని యూనివర్స్‌తో ముడిపెట్టి ఏది చేసినా అది 100% సక్సెస్. నేను వేరు, ఈ విశ్వం వేరు కాదు. స్పిరిచుయాలిటీ వేరు అండ్ ఫిజికల్ లైఫ్ వేరు కాదు. 2 ఒకటే.
నేను ఎలా చేయాలనుకున్నాను, ఆనందంగా చేయాలనుకున్నాను. ఎంత బాగా వాళ్ళు జస్ట్ లైక్ దట్ మార్చేశారు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. అట్లా ఈ ఆర్కేంజెల్ ఏరియల్ మనకి ఎంతో అద్భుతంగా సహకరిస్తూ ఉంటారనమాట. అలాగే నెక్స్ట్ ఏంజెల్ ఇస్ ఆర్కేంజెల్ ఇజ్రాయిల్. ఆర్కేంజెల్ ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ అనే ఈ ఏంజెల్ ఏం చేస్తారంట, చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ పర్పస్ ఆర్ లైఫ్ డిజైన్ పూర్తి అవ్వకుండానే బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడేంటి వాళ్ళు ఎర్త్ బాండెడ్ సోల్స్‌గా ఉండిపోతారు. అటు పైన తలాలకెళ్ళలేరు, ఇటు మన దగ్గర ఉండలేరు. సో, వీళ్ళు కొన్ని కొన్ని సార్లు ఇబ్బందికరంగా భూమి పైన రోదిస్తూ ఉంటారనమాట. అది భూమి తాలూకా ప్రకంపనలకి చాలా అడ్డు. భూమి ఎదుగుదలకి చాలా అడ్డుగా ఉంటుంది. అప్పుడు ఈ ఆర్క్‌ఏంజెల్ ఇజ్రాయెల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తారు, వారిలోని అంటే వాళ్ళెంతో రోదనతో ఉంటారు కదా! వాళ్ళని ఫస్ట్ ప్రశాంతంగా చేస్తారు. చేసి వాళ్ళకి కావాల్సిన పీస్‌ని, లవ్‌ని అందిస్తారు. అందించి వారికి కావాల్సిన జ్ఞానము, ఆ జ్ఞానం లోపించడం వల్లనే కదా సడెన్‌గా వాళ్ళు బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోతారు. ఎటు ఎళ్ళకుండా మధ్యలో స్ట్రక్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్నంతటిని అందించి వాళ్ళని ఉన్నతమైన లోకాలకి, అంటే స్వర్గపు లోకాలు అని మనం చెప్పొచ్చు. ఉన్నతమైన లోకాలకి వాళ్ళని హ్యాపీగా వాళ్ళ సోల్ జర్నీ ఎక్కడ ఆగకూడదని బ్లెస్ చేసి పంపిస్తారు ఆర్కేంజెల్ ఇజ్రాయిల్. అయితే ఈ ఆర్కేంజెల్ ఇజ్రాయిల్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఎవరైనా చనిపోయిన వాళ్ళు మన పూర్వీకులైనా అవ్వచ్చు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఇప్పుడొస్తా ఉంటారు, ఇప్పుడు మాట్లాడుతా ఉంటారు. నిజానికి సోల్స్ కొన్ని మాత్రమే ఎర్త్ బాండెడ్ సోల్స్‌గా ఉండిపోతాయి. మిగిలినవన్నీ ఎథిరిక్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పని చేయాలని మనం అనుకుంటుంటాం. అనుకుని బాడీ వెకేట్ చేసేస్తామనుకోండి. ఆ కోరిక ఉండిపోతుంది కదా! నేను పలానా పని చెయ్యాలి అని. ఆ కోరిక మనలాంటి శరీరంతోనే అందరికీ కనబడుతూ ఉంటుంది. దీన్నే మనము సోల్స్ అని అనేసుకుంటాం. సోల్స్ నిజానికి ఉండిపోవు, వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సోల్స్ జ్ఞానం లేక అర్ధాంతరంగా విడిచి వెళ్ళిపోయినటువంటివి మాత్రం అట్టు బాండెడ్‌గా ఉండిపోతాయి. వాటిని మాత్రం మనము ఆర్కేంజెల్ ఇజ్రాయెల్ సహాయంతో, అంటే మీకు బాగా ఇబ్బందికరంగా ఉంది ఏదన్నా సోల్‌తో మీ దగ్గరికి ఎవరైనా అలా వచ్చారనుకోండి. మీరు ఫస్ట్ పత్రి సార్‌ని ఇన్వైట్ చేసుకొని, నా ఆరా అంతా పూర్తిగా ప్రొటెక్షన్ ఏర్పడాలి అని సార్ కాన్షియస్‌నెస్‌తో మీ ఆరా అంతా ప్రొటెక్షన్ ఏర్పడినట్టుగా చూసుకోండి. చూసుకొని ఆ తర్వాత ఆర్కేంజెల్ ఇజ్రాయెల్‌ని ఇన్వైట్ చేసి, ఏ సోల్‌నైతే మీరు పంపించాలనుకుంటున్నారో, ఆ సోల్‌ని ఆర్కేంజెల్ ఇజ్రాయెల్‌కి అప్పచెప్పి, పూర్తిగా వారిని ముక్తి వైపుకి అంటే వాళ్ళు ఉన్నతమైన లోకాలకి వాళ్ళని పంపించేయమని చెప్తే హ్యాపీగా పంపించేస్తారు. ఇంకా వాళ్ళతో మీకు ఎట్లాంటి సంబంధాలు ఉండవు. ఓకే. ఇలా మనము ఎర్త్ మీద నెగెటివ్ సోల్స్‌ని క్లియర్ చేసేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంజెల్ ఆర్క్‌ఏంజెల్ చామియల్. నేను చెప్పేటటువంటి పేర్లు మీరు కూడా స్పెల్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఈ వర్క్‌షాప్‌లో మనకి అంటే ఈ జరుగుతున్న ప్రక్రియలోని వాళ్ళ పేర్లు మనం తలుచుకోవటము తెలియకుండా కొంతమంది మనకి కనెక్ట్ అయిపోతారనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏంజెల్ టక్కన కనెక్ట్ అయిపోతారు. సో, ఎవరికి ఏంజెల్ కనెక్ట్ అవుతారో చెప్పలేం కదా! సో, నేను అనంగానే మీరు కూడా ఆ స్పెల్ చేయటానికి ట్రై చేయండి. మీ ఆరాలో ఆ ఏంజెల్‌కి ఎనర్జీ ఫిల్ అవ్వాలి. నా ఉద్దేశ్యం అది. ఓకే. ఆర్క్‌ఏంజెల్ చామియల్. ఈ చామియల్ అనేటటువంటి ఏంజెల్ మనకి చాలా రకాలుగా భౌతికంగా, ఇంకా మనకి పర్సనల్‌గా ఎన్నో రకాల ఆతృతలుంటూ ఉంటాయి. ఆ ఆతృతలన్నింటినీ కూడా కామ్ డౌన్ చేసి, ప్రశాంతంగా మార్చి, కొన్ని కొన్ని సార్లు మనం గమనిస్తే చాలా రకాల వస్తువుల్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. లాస్ట్ థింగ్స్. చాలా చిన్నవే అవ్వచ్చు గానీ సెంటిమెంట్ చాలా డిస్టర్బ్ అయిపోయి పిచ్చెక్కిపోతా ఉంటది మనకి. అట్లాంటి వస్తువుల్ని తిరిగి పొందటానికి సహాయం చేస్తారు. అలాగే లాస్ట్ రిలేషన్స్, ఏమైనా కొన్ని సంబంధ బాంధవ్యాలు కొంతమంది అప్రయత్నంగా వదిలి విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ అట్లాంటి ఇది కావాలి మనకి వాళ్ళతో ఆ సంబంధ బాంధవ్యాలు పరిపూర్ణంగా ఉండాలి అన్నప్పుడు ఆర్కేంజెల్ చామియల్‌ని ఇన్వైట్ చేసి మనము ఆ సంబంధ బాంధవ్యాలని ముందులాగా చక్కగా, హాయిగా, ఆనందంగా ఉండాలని కోరుకోవచ్చు మనము. సో, ఆ లాస్ట్ రిలేషన్స్‌ని, లాస్ట్ వస్తువుల్ని మనకి తిరిగి తెచ్చివ్వటానికి ఆర్కేంజెల్ చామియల్ చాలా అద్భుతంగా మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అయితే చాలా చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేయటం జరిగిందనమాట.
వీళ్ళు మనకు ఒక అబ్బాయి ధ్యాన మహాచక్రాలో వచ్చి నాకు అడిగాడు, అక్క మీరు ఏంజల్స్ ని అడుగుతారంట కదక్క, నా బైక్ కీస్ పోయాయి కొంచెం అడగండి అంటే, రే బాబు ఇక్కడ రికమెండేషన్స్ పనికిరావురా, నువ్వు నన్ను ఎలా అడిగావు అలాగే ఏంజల్స్ బిలీవ్ చేసి అడుగు, నా దగ్గరే ఉన్నావు కదా అంటే, వాడు కళ్ళు మూసుకొని అడిగానక్క అన్నాడు. సరే వెళ్ళైతే అని చెప్పా. తర్వాత నేను అప్పుడు అబ్బాయితో మాట్లాడేసి అంటే మెడిటేషన్ చేసి వస్తుండగా అబ్బాయి నన్ను అడిగాడు. నేను తర్వాత స్నానానికెళ్తున్నాను. స్నానానికి వెళ్తా ఊరికే వాష్‌రూమ్‌లో అడిగా, "ఏంటి మరి ఆ పిల్లవాడి తాలూకు ఇదేమైంది తాళము బైక్ కీస్ పోయాయంట" అంటే, "మన దగ్గరే ఉన్నాయి ఇచ్చేద్దాం" అని చెప్పారనమాట ఏంజెల్ నాకు. ఓహో! సరే అని మళ్ళీ వాడు నాకు కనపడ్డాడు. కనపడి తర్వాత చెప్పాడనమాట. చెప్తారు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయరా అన్నాను. ఓకే అని చెప్పి మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నేను క్రాస్ అయిపోయి వెళ్ళిపోయాను కదా! వాడు వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వెనక నుంచొచ్చి బాబు, బాబు అని పిలిచారంట. పిలిచి "నీ బైక్ కీస్ పోయాయి కదా!" అంటే అవును అన్నారు. వెంటనే బైక్ కీస్ ఇచ్చి ఇదిగో నీ తాళాలని చెప్పి ఇచ్చాడంట. అంటే ఆ అబ్బాయి వాళ్ళని అడగలేదు. బట్ ఏంజెల్స్ ఇలా వచ్చి మనకి సహాయాన్ని చేస్తూ ఉంటారు. అలాగే నా క్లయింట్ ఒక ఆమె ముక్కు పుడక పోయింది. డైమండ్ ముక్కు పుడక. ఆమె నన్నడిగింది. అడిగితే, "నో మేడమ్, నో రికమెండేషన్స్ మీరు అడగండి పర్లేదు" అని జెప్తే, మళ్ళీ ఏంజెల్‌ని అడిగాను. అడిగితే, "ఉంది మన దగ్గర" అని జెప్పారు. ఏంటి అంటే, ఆమె అడిగితే విజన్ చూపిస్తున్నారు. ఆమె విజన్ చూడగలదు. విజన్ చూపిస్తే ఒక ప్యారట్ బీక్‌లో ముక్కు పుడక ఉంది. అంటే ఏంజెల్స్ బీక్ అన్నమాట అది. బీక్ అంటే వాళ్ళ ముక్కుంటుంది కదా! ఇట్లా దాని లోపల ఉందన్నమాట ముక్కు పుడక. అంటే చెప్పాను, "నీకొచ్చిన విజన్‌ని బట్టి దొరికేస్తుంది మేడమ్ పర్లేదు వర్రీ అవ్వకండి." చక్కగా బాత్రూమ్‌లోకి ఫేస్ వాష్ చేసుకోవడానికెళ్తే చక్కగా అక్కడే పక్కనే పడుంది. చక్కగా మెరుస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఏంజెల్స్ ఇచ్చిన మెసేజ్‌ని బట్టి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సహాయం చేయటం అంటే అది ఉందా లేదా కూడా మనకి చెప్తూ ఉంటారనమాట వాళ్ళు. చాలా బ్యూటిఫుల్‌గా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, ఇట్లా ఆర్కేంజెల్, చామియల్ వీటినే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ ఇష్యూస్, మన కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, ప్రేమ సరిగ్గా లేదు, ఒక లవ్ హార్మోనీ లేదు, ఇంకా ప్రేమ ఉంటే బావుంటుంది అని మనకనిపించిన ఏ సందర్భంలోనైనా ఆర్కేంజెల్ చామియల్‌ని ఇన్వైట్ చేసి, ఒక లవ్‌కి సంబంధించిన కాన్షియస్‌నెస్ అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి, వారిని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కానీ అపారమైన అన్‌కండిషనల్ లవ్ మనకి కావాలి అని మనం చక్కగా అడిగి, దాన్ని హాయిగా సాధించుకోవచ్చు. ఓకే. అలాగే నెక్స్ట్ ఏంజెల్ ఆర్క్ ఏంజెల్ గాబ్రియల్. ఈ ఆర్క్ ఏంజెల్ గాబ్రియల్ అనేటటువంటి వారు చాలా గంభీరమైనటువంటి వారు. పూర్తిగా పురుషతత్వంతో ఉంటారనమాట. అంటే చాలా గంభీరంగా ఆయన రాక చాలా గంభీరంగా తెలిసిపోతూ ఉంటుంది మనకి. అయితే ఇంత గంభీరమైన ఏంజెల్ కదా! ఏం చేస్తారు అంటే మనము చాలా మందిని చూస్తాం. ఏం ప్రాబ్లమ్ లేదు గర్భధారణ సమస్యలుంటాయి. గర్భధారణకు సంబంధించిన సమస్యలు, అలాగే పిల్లల్ని పెంచే విషయము, పిల్లల్ని దత్తత తీసుకునే విషయం. గర్భధారణ, పిల్లల్ని పెంపకము, తర్వాత పిల్లల దత్తత. ఈ 3 విషయాలలోనూ కొన్ని విధాలుగా వచ్చి హెల్ప్ చేస్తారు. అంటే కొంతమంది రూపంలో వచ్చి మెసేజెస్ ఇస్తారు. ఆ కొంతమంది ఎవరు? టీచర్స్, ప్రెస్ రిపోర్టర్స్, రైటర్స్. ఓకే. టీచర్స్, ప్రెస్ రిపోర్టర్స్, రైటర్స్ వీళ్ళ రూపంలో ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ అనేటటువంటి వారొచ్చి మనకి సందేశాలను ఇస్తూ ఉంటారు. మనం ఇప్పుడు పైన పేర్కొన్న ఏ ఇష్యూ గురించైనా మనం అడిగినప్పుడు వీళ్ళలో ఎవరైనా వచ్చి ఏ చిన్నపాటి సలహా ఇచ్చినా వాళ్ళు మెడిటేటర్సా, నాన్ మెడిటేటర్సా, శాకాహారులా అని ఆలోచించకుండా ఆర్కేంజెల్ గాబ్రియల్ నుంచి మెసేజ్ నాకొచ్చింది అని మనము స్ట్రెయిట్‌గా ఆ దిశ వైపుకి వెళ్ళిపోవచ్చు. దాన్ని మెసేజ్‌గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ ఎంత పవర్‌ఫుల్ ఏంజెల్ అంటే జీసస్ అనేటటువంటి ఆయన మాస్టర్ సాధించి ముక్తి పొందడానికి ఈ జీసస్ అనే మాస్టర్ చాలా మేజర్ రోల్‌ని ప్లే చేశారని మనకి ఎన్నో రకాల పుస్తకాలలో కానీ, ఎన్నో రకాల అంశాలలో కూడా ఎప్పుడూ చెప్పబడుతూ ఉంటుందన్నమాట. అంటే మన యొక్క ఎదుగుదలకి కూడా ఈ ఏంజెల్ చాలా బ్యూటిఫుల్‌గా సపోర్ట్ చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ ఏంజెల్ ఆర్క్ ఏంజెల్ హానియల్. ఆర్కేంజెల్ హానియల్. ఈ హానియల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తారు? హానియల్ అనేటటువంటి ఏంజెల్ మనకి ఆహ్, ఏమంటారు పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ స్త్రీలకి సంబంధించిన ఋతుక్రమ సమస్యలకి ఏదైనా ఇష్యూస్ ఉంటే చాలా ఆమెకి
ఒక దివ్య దృష్టి, ఒక మనోనేత్రం లాగా ఉంటుందన్నమాట. దాంతో ఆమె హీలింగ్స్ అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఈమె శుక్రగ్రహము ఇంకా గురుగ్రహంతోని పనిచేస్తూ ఉంటుంది. అంటే మనలో చాలా మంది ఎప్పుడైనా పొరపాటున జాతకాలు చూపించుకున్నా మన వాళ్ళొచ్చి నీకు ఆ గ్రహం బాలేదు, ఈ గ్రహం బాలేదంటే ఏంజెల్స్‌తో వర్క్ చేయండి. ఎందుకంటే వీళ్ళు గ్రహాలతో కూడా పనిచేసేటటువంటి ఇది ఉంటుంది వీళ్ళకి. ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వీళ్ళతో వర్క్ చేస్తుంటే ఆ గ్రహ దోషాలు కూడా ఉన్నాయి అని మనం నమ్ముతూ ఉండుంటే పోతాయి అవి కూడా. సో, ఈ ఏంజెల్ శుక్రగ్రహం ఇంకా గురుగ్రహంతోని చాలా చాలా బ్యూటిఫుల్‌గా పనిచేస్తూ ఉంటారు. ఓకే. అయితే ఒక అమ్మాయి కంటే చాలా ఒక్క అమ్మాయి అని గాదు. చాలా మందికంటే టైం లేదు కాబట్టి నేను ఎక్స్‌పీరియన్సెస్ చెప్పట్లేదు. చాలా మందికి జస్ట్ లైక్ దట్ రిజల్ట్స్ రావటం చూసాను. జస్ట్ లైక్ దట్ పీరియడ్స్ అవి రాకపోయినా, ఎందుకు రావట్లేదో తెలీదు. జస్ట్ లైక్ దట్ పొద్దున సాయంకాలం కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే పొద్దునకి పీరియడ్స్ రావాల్సిందే. అంత అద్భుతంగా ఈ ఆర్కేంజెల్ హానియల్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆమె స్త్రీ తత్వానికి సంబంధించినటువంటి ఏంజెల్. తర్వాత ఆర్కేంజెల్ రాగ్గియల్. ఆర్కేంజెల్ రాగ్గియల్ అనేటటువంటి వారు ఇంతమంది ఏంజెల్స్, ఇంతమంది ఆర్కేంజెల్స్, 9 సమూహాల ఏంజెల్స్ అని ఇన్నిన్ని పేర్లు ఇంతింత మంది గురించి చెప్పుకుంటున్నామే. వాళ్ళందరికీ మధ్యలో మనందరికీ మధ్యలో డివైన్ ఫ్రెండ్‌షిప్‌ని, డివైన్ మైత్రిని అరేంజ్ చేసేటటువంటి వారు. మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కావచ్చు, మన పార్ట్నర్స్‌తో కావచ్చు, మన సొసైటీలో కావచ్చు, మనం ఉద్యోగం చేసేటటువంటి ప్లేసెస్‌లో కావచ్చు, మనందరి మధ్యలో డివైన్ ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేస్తారనమాట. అందరు ఆర్కేంజెల్స్, అందరు ఏంజెల్స్, అందరి మానవాళి మధ్యలో. సో, ఎప్పుడైనా మనకు అందరి మధ్యలో ఫ్రెండ్‌షిప్ కావాలి అని అనుకున్నప్పుడు డివైన్ మైత్రి కోసం ఆర్కేంజెల్ రాగియల్‌ని మనము ఇన్వైట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఆర్కేంజెల్ రాఫియల్. ఈ ఆర్కేంజెల్ రాఫియల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తూ ఉంటారు? ఆర్కేంజెల్ రాఫియల్ అనేటటువంటి ఏంజెల్ హీలింగ్ ఏంజెల్. ఎంత బ్యూటిఫుల్‌గా పౌర్ణమి టైంలో ఒక గ్రీన్ కలర్ బాల్ ఇట్లా తీసుకొచ్చి నాకు సెషన్స్‌లో ఇట్లా తీసుకొచ్చి మీకోసం ఈ హీలింగ్ బాల్ తీసుకొచ్చాను. చేసేసుకోండి హీలింగ్స్ అని చెప్పేవారనమాట. అంత బ్యూటిఫుల్ ఏంజెల్. ఎంత అపారమైన కరుణతో ఉంటారు. మనము ఈ ఆర్కేంజెల్ రాఫియల్‌తో పనిచేసే విధానం ఏంటి అంటే పౌర్ణమిని 5 రోజులు సెలబ్రేట్ చేయండి. మధ్యలో 5 రోజులు ఇలా 5 రోజులు అని చెప్తున్నాం కదా! ఈ 5 రోజుల్లో మధ్యలో పౌర్ణమి ఉండాలి. ఇటు 2 రోజులు, ఇటు 2 రోజులు మధ్యలో పౌర్ణమి. ఈ 5 రోజులు మీకు ఎట్లాంటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా దాన్ని జస్ట్ చెప్పుకొని చక్కగా ధ్యానంలో కూర్చొని మై డియర్ ఆర్కేంజెల్ రాఫియల్ నీ యొక్క కాన్షియస్‌నెస్‌తో నేను పూర్తిగా కనెక్ట్ అవుతున్నాను. నా ఈ రోగానికి లేదా ఈ ఇబ్బందికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను ఈ ధ్యానం ద్వారా తీసుకోదలుచుకుంటున్నాను. అలాగే ఈ ధ్యానంలో వచ్చేటటువంటి శక్తి ద్వారా నేను ఈ అంశానికి సంబంధించిన కర్మల్ని విడుదల చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ధ్యానాగ్ని కర్మదగ్ధనం. ఈ అగ్ని ద్వారా ఇప్పుడు చేస్తున్న ధ్యానం ద్వారా ఆ కర్మని క్లియర్ చేసుకుంటున్నాను. అలాగే జ్ఞానాన్ని తీసుకుంటున్నాను అని చెప్పి వైట్ లైట్‌ని ఆ గ్రీన్ కలర్ లైట్‌ని మనము తీసేసుకోవచ్చు. ఈ ఏంజెలిక్ అంటే హీలింగ్ గ్రీన్ కలర్ కాబట్టి ఆ గ్రీన్ లైట్‌ని చక్కగా బాడీ అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఆ లైట్‌తో ఫిల్ అయ్యి హీల్ అవ్వటాన్ని మనం చూసుకోవచ్చు. అయితే యానిమల్స్‌ని, మనుషుల్ని కూడా బాగా బ్యూటిఫుల్‌గా హీల్ చేయగలుగుతారు. అలాగే హీలర్స్‌గా ఉన్నటువంటి వారికి ఎలాంటి రిస్క్ లేకుండా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతూ ఉంటారు ఈ ఆర్కేంజెల్ రాఫియల్. అలానే మనకి కొన్నిసార్లు మనం బయటకి వెళ్తాము. బయటకి వెళ్తుంటారు లేదా మన వాళ్ళు. వెళ్తున్నప్పుడు మనకి కీడు శంకిస్తా ఉంటది. చెప్పితే తిడతారు. ఇలా శుభం మాట్లాడుతున్నావేంటి అంటారు. చెప్పలేము, ఉండలేము. వాళ్ళు శుభమా అని పని మీద వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ ఏంజెల్‌కి పిలిచి మన ఏంజెల్స్‌ని పిలిచి, నా వాళ్ళు బయటకు వెళ్తున్నారు. వాళ్ళని సేఫ్‌గా నాకు ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పండి. చాలా జాగ్రత్తగా వెళ్లి, జాగ్రత్తగా రావాలి అని చెప్పి ఈ ఏంజెల్స్‌కి మనం అప్పజెప్పొచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంజెల్ ఆర్కేంజెల్ జెరామియల్. ఆర్కేంజెల్ జెరామియల్ అనేటటువంటి వారు మన యొక్క మనోభావాల పైన పనిచేస్తూ ఉంటారు. మనం కొన్ని కొన్ని సార్లు
ల్యాక్ ఆఫ్ జ్ఞానం కానీ, ఎరుక లేక కానీ, కొన్నిసార్లు మనం కొన్ని తప్పిదాలు జరిగిపోయి ఉంటాయి. కొన్నిసార్లు వాటికి మనల్ని మనం క్షమించుకోలేము. కొన్నిసార్లు తెలిసే పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. మనం క్షమించుకోలేము. అట్లాంటప్పుడు మనల్ని మనము ఆ సందర్భాన్ని రీక్రియేట్ చేసుకొని, అంటే మళ్ళీ రీడిజైన్ చేసుకొని, తరచి చూసుకొని, చెక్ చేసుకొని, మన థాట్స్‌ని డివైన్‌గా డిజైన్ చేసుకొని, ఒక పరిపూర్ణమైన జ్ఞాని ఎట్లా అయితే ఉంటారో, అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ, ఆ జ్ఞానంతో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని డిజైన్ చేసుకొని, జ్ఞానవంతంగా, బ్యూటిఫుల్‌గా మనల్ని మనం క్షమించుకోగలిగేటటువంటి ఆ క్షమా గుణాన్ని మనలోని ఇనువడింపజేసేటటువంటి వారు ఆర్కేంజెల్ జెరామియల్. ఎంత అద్భుతంగా మనకి సహాయం చేస్తూ ఉంటారు. అలా ఏదైనా మన లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని మనం డిజైన్ చేసుకోవాలంటే ఆర్కేంజెల్ జెరామియల్‌ని సహాయం మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంజెల్ ఈస్ ఆర్కేంజెల్ జోఫియల్. ఈ ఆర్కేంజెల్ జోఫియల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తారు? ఫ్రెండ్స్, దయచేసి నిద్రపోకుండా ఎరుకతో వినండి. అండ్ మనకి మీరు రాత మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. మనకి ఈ ఈ బుక్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఓకే. ఏంజెల్స్ అనేటటువంటి బుక్ అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ చాలా మంది దగ్గర ఇప్పటికే ఉంది. అండ్ ఒకవేళ ఎవరి దగ్గరైనా లేదు అనుకుంటే మొహమాటం లేకుండా అడుక్కుని చదివేయండి. తప్పేమి లేదు. పుస్తకాలు అడుక్కోవడానికి అస్సలు మొహమాట పడొద్దు. నేనైతే శుభ్రంగా అడిగేసుకుంటాను. నా దగ్గర లేదు దయచేసి ఇస్తారా అని శుభ్రంగా అడుక్కుని తీసుకొని చదువుకోవచ్చు మనం. నేనైతే అడిగేసుకుంటా కావాలంటే బుక్స్. ఓకే. సో, నెక్స్ట్ ఏంజెల్ ఈస్ ఆర్కేంజెల్ జోఫియల్. ఈ జోఫియల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తూ ఉంటారు అంటే సౌందర్యానికి సంబంధించినటువంటి వారు. ఎట్లాంటి సౌందర్యం అంట? మన ఇంట్లో కానీ, సొసైటీలో కానీ, తర్వాత మనం పనిచేసే చోట గాని, ఎక్కడైనా అస్తవ్యస్తంగా, చికాకుగా, చండాలంగా ఉంటాయి కొన్నిసార్లు సిట్యుయేషన్స్‌లో మనము మరి యమ్మో! ఎలారా హ్యాండిల్ చేయాలి అని పిచ్చెక్కిపోతుంటది. మనకు అర్థం కాదు. అంటే ఎటునుంచి మొదలుపెట్టి ఎటునుంచి సర్దాలో కూడా అర్థం కాదు కొన్నిసార్లు మనకి. అలా వర్స్ట్‌గా ఉన్న సిట్యుయేషన్స్‌ని బెస్ట్‌గా చేయగలిగేటటువంటి ఏంజెల్ ఆర్కేంజెల్ జోఫియల్. ఈ జోఫియల్ ఎంత అద్భుతమైన ఒక స్త్రీ. అయితే ఈమె కళాకారులకు రక్షణగా ఉంటుంది. మీరు ఏదైనా కళలు నేర్చుకునేటప్పుడు మీకు రక్షణ కావాలి. అందరూ అబ్బో! భలే చేసేస్తున్నారు అని కనుదృష్టిలు పడుతుంటాయి గదా! అప్పుడు ఈ ఆర్కేంజెల్ జోఫియల్‌ని ఇన్వైట్ చేసి చక్కగా మీ ఇంట్లో సిట్యుయేషన్స్ కానీ అన్నిటిని బ్యూటిఫుల్‌గా క్రమేపీ బ్యూటిఫుల్‌గా చేయగలుగుతది. మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతది. మీరు ఒకవేళ బై ఎనీ చాన్స్ ఏదైనా కళాకారులు అయ్యుండుంటే గనక డెఫినెట్‌గా ఈ ఏంజెల్ యొక్క హెల్ప్‌ని నిర్మొహమాటంగా తీసేసుకోవచ్చు. అలాగే కొన్ని కొన్ని సార్లు మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. ధ్యానం చెప్పడానికి ఎళ్తున్నారు. ఆళ్ళకి ఎట్లాగైనా జ్ఞానం అందాల. అప్పుడేం జేయాలి? ఈ ఏంజెల్ హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే చాలా బ్యూటిఫుల్‌గా మీ ప్రెజెంటేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కేస్తుంది. వాళ్ళు ధ్యానంలో అయిపోతారు. సో, ఇట్లాంటి వాటికి చక్కగా మనము వాడేసుకోవచ్చు. చక్కగా వాడుకోండి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు వాడుకోండి. మేము రెడీగా ఉన్నాము అని. వాళ్ళంత చెప్తున్నప్పుడు వాడకపోతే మనదే తప్పవుతుంది. కదా! యెస్. సో, మరి నెక్స్ట్ ఏంజెల్ ఈస్ ఆర్కేంజెల్ రెజియల్. ఆర్కేంజెల్ రెజియల్ అనేటటువంటి ఈ ఏంజెల్ నేచర్‌లో ఉండే సీక్రెట్స్‌ని హ్యాండిల్ చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. నేచర్‌లో ఉండే సీక్రెట్స్‌ని హ్యాండిల్ చేస్తూ వారికి ఎలా అంటే ఒక బుక్ కూడా ఉంటుంది. 'ద బుక్ ఆఫ్ ఆర్కేంజెల్ రెజియల్' అని. అదేంటంటే నేచర్‌లో ఉండే సీక్రెట్స్ అన్నింటిని దానికి సంబంధించిన విషయాలన్నింటిని పెడుతూ వీరికొక స్పెషల్ గుణం ఉంది. ఏం చేస్తారంటే మనకి కలల రూపంలో, పూర్వజన్మ స్మృతుల రూపంలోని మనల్ని హీల్ చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. ఈ ఆర్కేంజెల్ రెజియల్‌కి. ప్రైమ్ క్రియేటర్‌కి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. ఈ ఆర్కేంజెల్ రెజియల్. అయితే ఈ ఆర్కేంజెల్ రెజియల్ ఇండిగో ఇంకా క్రిస్టల్ చిల్డ్రన్ రూపంలోని మనకి హీలింగ్స్‌ని జరిపిస్తారనమాట. ఇండిగో క్రిస్టల్ చిల్డ్రన్ రూపంలో హీలింగ్స్‌ని జరిపిస్తారు. పూర్వజన్మ స్మృతులు కలల రూపంలో కూడా చాలా బ్యూటిఫుల్‌గా హీలింగ్స్‌ని కనెక్ట్ చేస్తారు మనకి. అలాగే మనం ఏదైనా నేచర్‌తో కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా ఆర్కేంజెల్ రెజియల్ తాలూకా సపోర్ట్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్కేంజెల్ శాండిల్ పాన్. ఆర్కేంజెల్ శాండిల్ పాన్ అండ్ ఆర్కేంజెల్ మెటాట్రాన్. ఈ ఇద్దరిలో మెటాట్రాన్ పేరు చాలా ఎక్కువగా వినుంటాం మనం బయట. ఈ ఆర్కేంజెల్ శాండిల్ పాన్, మెటాట్రాన్ ఇద్దరు కూడా
మనలాగా మనుషులుగా జన్మ తీసుకొని చాలా ధర్మవంతంగా జీవితాన్ని జీవించి ఏంజెల్‌గా, ఆర్కేంజెల్‌గా, ఆర్కేంజెల్ నుంచి లార్డ్ మెటాట్రాన్‌గా ఎదిగినటువంటి వాళ్ళు. ఈ లార్డ్ మెటాట్రాన్‌గా ఎదిగినటువంటి వారనమాట. అంటే మనకి చెప్పకుండా చెప్తున్నారు. అరె! మీరు కూడా ఇంత స్థాయికి వెళ్ళొచ్చురా మాలాగా అని మనం దాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చనమాట. సో, ఈ శాండిల్ పాన్ అనేటటువంటి వారు మ్యూజిక్ థెరపీస్, మ్యూజిక్ హీలర్స్‌కి బ్యూటిఫుల్‌గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మన తాలూకా విష్‌ని భగవంతుడనండి, ప్రైమ్ క్రియేటర్ అనండి, లేదా మూలం అనండి. వాటికి చేరవేయటానికి అంటే యూనివర్స్‌తో డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి మన విష్‌ని కొన్నిసార్లు క్లమ్జీగా ఉన్నప్పుడు మన విష్ వెళ్ళదు. మనసులో చాలా అడ్లుంటాయి. హార్ట్ చక్ర చాలా ముసుగులు, ముసుగులు వేసేసుకొని ఉంటది. బ్రెయిన్‌లో చాలా క్లమ్జీగా ఉన్నప్పుడు మన థాట్స్ రీచ్ అవ్వవు యూనివర్స్‌కి. అట్లాంటప్పుడు ఆర్కేంజెల్ శాండెల్ పాన్‌ని ఇన్వైట్ చేసి ఇది డైరెక్ట్‌గా యూనివర్స్‌కి రీచ్ అవ్వాలని చెప్పండి. చాలా బ్యూటిఫుల్‌గా రీచ్ అవుతాయి. అలానే జనాలని కలహాల నుంచి దూరం చేస్తారు. కొంతమంది ఊరికే గొడవ పెట్టేసుకుంటారు. ఎంత శాంతంగా ఉన్న వాళ్ళతోనైనా గొడవ పెట్టేసుకుంటారు. సో, అట్లా ఏమైనా గొడవలు అవుతూ ఉంటే, అమ్మో! ఈ గొడవలోకి నేను ఎళ్ళకూడదని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఆర్కేంజెల్ శాండిల్ పాన్‌ని పిలిచి దీనికి నాకేం సంబంధం లేదు. నన్ను చక్కగా నా పని నేను చేసుకుంటా అని చెప్పి హ్యాపీగా ఆర్కేంజెల్ శాండిల్ పాన్ యొక్క సహాయాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే ఆర్కేంజెల్ మెటాట్రాన్. ఈ ఆర్కేంజెల్ మెటాట్రాన్ అనేటటువంటి వారు ఎంత అద్భుతమైన ఏంజెల్ అంటే పూర్తిగా ఏంజెలిక్ దీనికంతటికి ఒక బెస్ట్ ఏంజెల్‌గా మారిపోయి లార్డ్‌గా మారిపోయినటువంటి వారు. వీరేం చేస్తారంట ఆహ్, పిల్లల్ని పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, పిల్లల్ని భూమి పైన ఇంకా స్వర్గంలో ఉండేటటువంటి పిల్లల్ని హీల్ చేయగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వారు ఆర్కేంజెల్ మెటాట్రాన్. అలానే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఏదైనా నేర్చుకోవాలి. ఈ ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది నాకెందుకో తెలీదనిపిస్తది కొన్నిసార్లు. అప్పుడు ఏం నేర్చుకోవాలిరా దీనిలో నుంచి నాకు అర్థం కాదు. ఎంత చించుకుంటా ఉంటాం కొన్నిసార్లు. చిక్కుముడి విప్పడానికి అవ్వదు. అట్లాంటి లెర్నింగ్స్ మీరు కళలవ్వండి, జ్ఞానం అవ్వండి. ఈ సిట్యుయేషన్ నుంచి నేనేం నేర్చుకోవాలి? ఇది నేను అర్జెంట్‌గా తెలుసుకోవాలనుకుంటున్నానని ఆర్కేంజెల్ మెటాట్రాన్‌ని అడగండి. నేర్చుకునే విషయంలో ఎటువంటి పొరపత్యాలు లేకుండా పర్ఫెక్ట్ జ్ఞానాన్ని అందించటానికి ఆర్కేంజెల్ మెటాట్రాన్ ఆల్ టైమ్ ఉంటానే ఉంటారు. వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్ ఏంజెల్ ఆర్కేంజెల్ మెటాట్రాన్. ఓకే. ఇలా ఏమైనా నేర్చుకోవాలన్నా, కళలు నేర్చుకోవాలన్నా కూడా అడగండి. రైట్ వేలో అంటే అస్తవ్యస్తాలు లేకుండా పర్ఫెక్ట్‌గా జ్ఞానాన్ని మనకి అందించగలుగుతారు. ఓకే. నెక్స్ట్ ఏంజెల్ ఈస్ ఆర్కేంజెల్ మైఖేల్. హీరో ఆఫ్ ద ఏంజెల్స్ కదా! అందరము దాదాపుగా వినే ఉంటాం. ఏదో ఒక వర్క్‌షాప్స్‌లో ఈయన గురించి జస్ట్ ఒకసారి ఆయన పేరు వినపడుతూ ఉంటుంది మనకి. అంటే మనకి మన పిరమిడ్ సొసైటీలో పత్రిజీ పేరు ఎంత కామన్‌గా వినపడుతూ ఉంటుందో, ఏ ఏ వర్క్‌షాప్ టచ్ చేసినా మైఖేల్ పేరు వినపడుతూ ఉంటుంది. ఈయన ఏంజెలిక్ రాజ్యానికి రారాజు. ఓకే. ఈ రారాజు ఏం చేస్తాడు? రారాజు గదా! ఆయనకి పెద్ద ఏంజెలిక్ సైన్యం ఉంటుంది. ఆయన చేతిలో ఒక దివ్య ఖడ్గం ఉంటుంది. మరి ఏంజెల్ కదా! ఆయనకొక గుర్రం ఉంటుంది. ఆ గుర్రంతో ఎంత స్పీడ్‌గా వెళ్తుంటాడంటే, ఆ గుర్రం నుంచి వచ్చే ధూళి కూడా కాంతిగానే కనపడుతూ ఉంటుందంట. అంత అద్భుతమైన శక్తి. ఒక కాంతి ఖడ్గం ఉంటుంది. దానితో మనం ఎప్పుడైనా కొన్ని సార్లు చూడండి ఎంత మంచి మెడిటేటర్స్‌మైనా కొంతమంది కౌన్సెలింగ్స్ చేసిన తర్వాత నేను కౌన్సిలర్‌గా ఇది ఫేస్ చేస్తూ ఉంటా. కొన్నిసార్లు ఎంత ప్రొటెక్షన్ తీసుకొని కౌన్సెలింగ్స్ చేసినా కూడా కొన్ని కార్డ్స్ అటాచ్ అయిపోతూ ఉంటాయి. డల్ అయిపోతాం. ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. బుర్ర పనిచేయదు. సడెన్‌గా బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చేయటం ఇట్లా రకరకాలుగా ఆరాస్‌లోని మార్పులు జరిగిపోతుంటాయి. పేషెంట్స్ దగ్గరికెళ్ళొచ్చినప్పుడు సడెన్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుందండి. పొద్దున్నుంచి బావుంటామండి. సాయంత్రం ఎనర్జీ డ్రైన్ అయిపోతుందండి అంటుంటారు చాలామంది. దీనికేంటి అంటే మనలో ఆలోచన రూపంలో కానీ, చేష్ట రూపంలో కానీ, ఇంకే రూపంలో కానీ మనము కొన్ని కొన్ని సార్లు తెలియకుండా లోయర్ డైమెన్షన్స్‌తో కనెక్ట్ అయిపోవటము, కొన్ని కొన్ని పారలెల్ వరల్డ్స్‌లో ఉండే లోయర్ థింగ్స్‌తో కనెక్ట్ అయిపోవటము, లేదా మన పాస్ట్‌లోని లోయర్‌గా ఎక్కడో మనం జన్మ తీసుకొని ఏదో చేయటమో, అనుభవించో ఉండుంటాం. దానికి కనెక్ట్ అయిపోవడం జరుగుతది. అప్పుడు ఈ ఆర్కేంజెల్ మైకేల్ యొక్క దివ్య ఖడ్గాన్ని ఇన్వైట్ చేసి, నాలో నా దివ్యత్వానికి సంబంధించి
అననుకూలంగా ఉన్నటువంటి ఎనర్జీ కార్డ్స్ అన్నింటినీ ఈ క్షణమే మీ యొక్క దివ్య ఖడ్గం ద్వారా మూలాల నుంచి తొలగించబడాలి అని చెప్పి వాటిని మూలాల నుంచి కట్ చేయించుకోండి. దీన్నే కార్డ్ కట్టింగ్ అంటారు. అట్లా కట్ చేసుకొని చక్కగా మెటాట్రాన్ ఇన్వైట్ చేసి మంచి ప్రొటెక్షన్ అడగండి. మెటాట్రాన్ సింబల్ చాలా పవర్ఫుల్ సింబల్. మీకు గూగుల్ చేస్తే మెటాట్రాన్ సింబల్ దొరుకుతుంది. ఆ సింబల్ తో పూర్తిగా ప్రొటెక్షన్ వేసుకొని ఆర్కేంజల్ మైకేల్ కి చెప్పండి నాకు ప్రొటెక్షన్ కావాలి అని. ఓకే, అలానే వీళ్ళు దీని నుంచి మనల్ని దూరం చేయటమే కాకుండా వాళ్ళ సైన్యంతో మనం ఏమైనా ఇప్పుడు ధ్యాన మహాయాగాలు మన వాళ్ళు కూడా పెడుతున్నారు కదా, మనం కూడా పెడుతున్నాం కదా శివరాత్రికి. అట్లాంటి వాటన్నింటికి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండే గ్రౌండ్ ని, అక్కడికి వచ్చేటటువంటి వాటన్నింటిని, అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ రాకుండా వచ్చిన, అంటే ఒక యాగం చేస్తున్నామంటే ఏంటి అర్థం? పుణ్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని తీసుకుని యూనివర్సల్ వర్క్స్ కి వాడతాం. ఈ లోపు చీకటి శక్తులు వచ్చి దాని మీద కళ్ళు వేసి, అంటే వాళ్ళ కళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటాయన్నమాట. ఈ లోపల వాళ్ళేమి వచ్చి చెయ్యకుండా ఆయన వచ్చి ఆ సైన్యంతో పూర్తిగా ప్లేస్ అంతటిని ఎనర్జీ వైజ్ గా క్లీన్ చేసేసి వాళ్ళ అండర్లో పెట్టుకుంటారు. అంటే ఫుల్ సెక్యూరిటీతో అతను వారి సైన్యము పూర్తిగా ఉండి ఏదైతే యూనివర్సల్ వర్క్ థాట్ మనం పెట్టామో విశ్వకార్యం, దానికి ఆ ఎనర్జీ ప్రాపర్ గా వెళ్ళేటట్టుగా హెల్ప్ చేస్తారు ఆర్కేంజల్ మైకెల్. ఓకే, అండ్ ఇంకా మనకి చాలా టైం. ఓకే, ఇంకొక 2-3 ఏంజల్స్ ఉన్నారు. ఆర్కేంజల్ యూరియల్ గురించి చెప్పుకుందాం. ఆర్కేంజల్ యూరియల్ అనేటటువంటి ఏంజల్ ఒక కాంతి లోకానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కాంతి లోకానికి పెద్దగా వ్యవహరిస్తూ ఏం చేస్తారు అంటే మనకి నాలెడ్జ్ థర్స్ట్ ఉంటది. నేను చాలా ఇంట్యూటివ్ అంటాం. నేను చెప్తానని నేను చాలా ఇంట్యూటివ్ అని నేను బిలీవ్ చేస్తా. నాకంతా ఇంట్యూషన్ రూపంలో వస్తుంది అని. అలా ఇంట్యూషన్ ద్వారా ఏమైనా జ్ఞానం కావాలి, నాలెడ్జ్ బాగా పిచ్చి ఉంటది, నాలెడ్జ్ పిచ్చి కొంతమందికి. అట్లా నాలెడ్జ్ పిచ్చి ఉంది, నేను జ్ఞానం తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆర్కేంజల్ యూరియల్ ని డైరెక్ట్ గా కూర్చుని కనెక్ట్ అయితే పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్, అసలు ఎంత ఇన్ఫర్మేషన్ అంటే మరి ఇంకా మనం చెప్పలేము. అంత జ్ఞానాన్ని మనము ఆర్కేంజల్ యూరియల్ తో కనెక్ట్ అయ్యి చక్కగా తీసుకోవచ్చు అనమాట. వారికి ఆ కాంతి లోకాలు కదా, అపారమైన లైట్ ఛానలింగ్స్ అవి చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఆర్కేంజల్ యూరియల్ ని కనెక్ట్ అయ్యి చక్కగా నాకు ఇప్పుడు లైట్ కావాలి అని మనం అడిగి కూడా చక్కగా ఆ లైట్ కి దగ్గరే లైట్ ని స్వీకరించవచ్చు. అలాగే ఆర్కేంజల్ బరాచిల్ అనేటటువంటి ఏంజల్, ఈ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో ఏమంటారు, ఈ ఆర్కేంజల్స్ తర్వాత గార్డియన్ ఏంజల్స్, మెయిన్ గా గార్డియన్ ఏంజల్స్ అందరికీ పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఈయన చేతిలోనే ఉంటారన్నమాట, ఈ బరాచిల్ చేతిలో. ఈయన ఆ గార్డియన్ ఏంజల్స్ అందరిలోని ఒక స్పెషలైజ్డ్ గా ఉంటారన్నమాట. గార్డియన్ ఏంజల్స్ కి ఒక స్పెషల్ హెడ్ గా ఉండి మనకి చాలా దగ్గరలో ఉంటారు. బరాచిల్ ఉండి మన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, మన ఫినాన్స్ కావచ్చు, మన ఆత్మ ఎదుగుదల కావచ్చు, మన ఆరోగ్య వ్యవహారాలు కావచ్చు, మన సొసైటీలో రిలేషన్స్ కావచ్చు, అన్ని విషయాలలోనూ కూడా ఈ ఆర్కేంజల్ బరాచిల్ అనేటటువంటి వారు చాలా 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 బ్యూటిఫుల్ గా వర్క్ చేసి మన అందరికీ చాలా చాలా దగ్గరలో ఉండేటటువంటి ఏంజల్. ఓకే, సో ఇంకెవరైనా ఉండిపోయారా చూసుకుందాం. ఓకే, ఆర్కేంజల్ జెట్కియల్ అందరినీ కవర్ చేసేసాం మనము. జస్ట్ ఇంకా ఆర్కేంజల్ జెట్కియల్ ఒక్కళ్ళు ఉన్నారు. ఈ ఆర్కేంజల్ జెట్కియల్ మానసికమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మానసికంగా మనం కొన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. రకరకాలుగా మానసికంగా ఏదో ఒత్తిడి ఉంది, ఏదో అవుతుంది తెలీదు అని అనుకున్నప్పుడు ఈ ఆర్కేంజల్ జెట్కియల్ ని ఇన్వైట్ చేసి మన యొక్క మానసికమైనటువంటి చర్యల ద్వారా హీలింగ్స్ జరిపించబడతాయి. ఓకే, ఇది అబౌట్ ఆర్కేంజల్స్. అందరు ఆర్కేంజల్స్ గురించి చెప్పేసుకున్నాము. అంటే టైం తక్కువ ఉండడం, అటు ఇటు చేసి చెప్పడం జరిగింది. అంతా చక్కగా ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది, ఎవరిని మర్చిపోవడాలు ఉండవు. మైకేల్ గారు మేడం, మైకేల్ గారు, ఆర్కేంజల్ మైకేల్ గారు చెప్పలేదు. మైకేల్ చెప్పేసాము. ఆర్కేంజల్ మైకేలే కదా దివ్య ఖడ్గం.
ఎస్ చెప్పారు. దివ్య ఓకే. ఖడ్గము హార్స్ ఉంటుంది, మన యాగాలకి సపోర్ట్ ఓకే. చేస్తారు. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనుకోండి మేడం. సెక్యూరిటీ గార్డ్స్ ఇంకా మనకి పోలీసులు వాళ్ళని కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారు. అంటే మానవాళికి ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని ఫస్ట్ వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే. సో అలా చెప్పేసాం మేడం. అందరినీ కవర్ ఓకే. చేసేసాము. ఓకే. యాహ్! అండ్ నమస్తే మేడం. ఇప్పుడు విద్యకు సంబంధించి, చదువుకు సంబంధించి మేడం, ఏ మేడం ఒక్క మాస్టర్? నిమిషం. నాట్ యెట్ ఓకే. డన్. ఇంకా ఉంది, చాలా ఉంది. ఒక 5 మినిట్స్‌లో ఫినిష్ చేసేద్దాము. ఓకే. ఈ ఏంజెల్స్‌ని ఇన్వైట్ చేస్తాం కదా! ఇన్వైట్ చేసి అంటే అడిగేటటువంటి పద్ధతి ఉంటుంది. వీళ్ళని అడగాలి. ఫస్ట్ వాళ్ళేమంటారంటే, "మీరు మమ్మల్ని అడగండి." మనం అడగకపోతే వాళ్ళొచ్చి ఏం చేయలేరంట. అందుకని అడగమంటారు. అడగాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము కొన్ని పద్ధతులున్నాయి. అవేంటి? ఫస్ట్ ఇప్పుడు మీరందరూ వింటున్నారని కాన్ఫిడెంట్‌గా నేను మాట్లాడుతున్నానే మీతో. అట్లా ఏంజెల్స్ నిజానికి మన కోసం ఏంజెల్స్ రెడీగా ఉంటారు వినడానికి. ఆ ఇద్దరు మనకు నియమించబడినవారు. కాబట్టి వింటూనే ఉంటారు. నీ మాటలు, నీ చేష్టలు, నీ ఆలోచనలు అన్నీ గమనిస్తా ఉంటారు. మనం ఒక సీసీటీవీ గ్రూప్ ఆఫ్ సీసీటీవీస్ మధ్యలో ఉన్నట్టన్నమాట. అందుకే ఎరుకతో జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే. సో, ఈ ఏంజెల్స్ ఏంటంటే ఎస్పెషల్లీ అడిగేటటువంటి విధానం. మొట్టమొదట నా ఏంజెల్స్ నన్ను వింటున్నారని కాన్ఫిడెంట్‌గా బయటకి చెప్పాలి. నాకు పలానాది కావాలి. నా బిజినెస్‌లో డెవలప్‌మెంట్ కావాలి. లేదా నా పిల్లలకి పెళ్ళవ్వాలి. ఇలా మంచి సంబంధాలు రావాలి. ఏదైతే మీరు అనుకుంటారో అది డైరెక్ట్‌గా వాళ్ళని అడగటం అనేది ఒకటి. రెండవ ప్రక్రియ. మనం అన్ని సార్లు బయటకి చెప్పలేము. ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. ఎవరైనా వింటే బాగోదు. చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది మనకి. అట్లాంటప్పుడు టెలిపతిక్‌గా వాళ్ళు మన ఆలోచనల్ని కూడా చాలా సూక్ష్మంగా గమనిస్తారు. కాబట్టి మనము టెలిపతిక్‌గా అంటే లిప్ మూవ్‌మెంట్ లేకుండా, బయటకి సౌండ్ లేకుండా, ఎలాంటి ఫోన్‌లు, పరికరాలు లేకుండా, మెసేజ్ లేకుండా ఇక్కడి నుంచి వారికి మెసేజ్ ఇవ్వటం టెలిపతిక్‌గా. మూడవ అంశం. మనకి ఆల్రెడీ నేనొక పని అనుకున్నాను. అది ఏంజెల్స్‌కి ప్రపోజ్ చేశాను. వాళ్ళు దాన్ని ఫినిష్ చేసేసారు. అప్పుడు నేనేం చేస్తాను? గ్రాటిట్యూడ్. అలా నేను ఏంజెల్స్‌ని అడగటము ఫస్ట్ స్టెప్ నేను అడుగుతాను. వాళ్ళు నాకది పూర్తి చేశారని పూర్తిగా విశ్వసిస్తాను. గ్రాటిట్యూడ్‌ని ఇమ్మీడియేట్‌గా తెలియజేస్తాను. ఎందుకంటే నోట్లో మాట నోట్లో ఉంటుండగానే పని ప్రారంభించే అంత క్విక్ ఏంజెల్స్ అన్నమాట వీళ్ళు. చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకునే పద్ధతి మూడవది. నాలుగవది, నన్ను నేను ప్రేమించేటటువంటి వ్యక్తులని, నా కుటుంబాన్ని, మిత్రులని లేదా మన యొక్క వెహికల్స్‌ని అన్నింటిని ఏంజెల్స్ చుట్టుముట్టి ఉండి వాటన్నింటిని సంరక్షిస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని కలిగి ఉండటం అనేటటువంటి ఇంకొక పద్ధతి. లాస్ట్ పద్ధతి ఏంటి అంటే, ఏదైతే మనము ఎలా చెప్పాలంటే, ఏదైనా అనుకుంటే రాయడం. ఇదివరకు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం కదా! అలా నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజెల్స్ లేదా ఆర్కేంజెల్ అని వాళ్ళ పేరు రాసేసి, మీ సమస్యని ఫస్ట్ పేరాలో రాయండి. ఏదైతే అనుకుంటున్నారో సమస్య ఫస్ట్ పేరాలో రాసి, రెండవ పేరాలో కాదు, కూడదు, లేదు, వద్దు అనేటటువంటి పదాలు వాడొద్దు. ఓకే. అవి లేకుండా పలానా ఫర్ ఎగ్జాంపుల్ పలానా వాళ్ళకి నేను డబ్బులివ్వాలి. వాళ్ళు గబుక్కన ఇంటికొచ్చి అడిగేస్తారేమో అని భయపడుతున్నారనుకోండి. నాకిట్లా ఇట్లా భయముంది అని రాస్తారు. ఇది నా సమస్య అని రాస్తారు. కింద నేనేదైతే వారికి ఇవ్వాల్సి ఉందో అది నేను సమయానికి వాళ్ళకి చక్కగా ఆ మనీ అంతా కంఫర్టబుల్‌గా అరేంజ్ చేసేస్తున్నాను. అలా అరేంజ్ చేసి మా ఇద్దరి మధ్యలో అపారమైనటువంటి డివైన్ ఫ్రెండ్‌షిప్, ఒక చక్కటి ప్రశాంతత మా మధ్యలో ఉంది. ఆ ఫ్రెండ్‌షిప్‌ని, ఆ ప్రశాంతతని మేమిద్దరము అనుభూతి చెందుతూ మాతో పాటుగా మా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మేము ఆ ప్రశాంతతని, అభిమానాన్ని పంచుతున్నాము. ఇలా నాకు సహకరిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. లేదా నేనిలా చేయాలనుకుంటున్నాను. దీనికి నాకు సహకరించండి అని కూడా రాసి, ఇట్లు అని మీ పేరు రాసేసుకోండి. అయితే కొంతమందికి ఇక్కడ నా దస్తూరి బాగలేదు, లేదా నా గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి, లేదా ఎక్కడైనా అక్షర దోషాలున్నాయి. ఇట్లాంటివేమీ పెట్టుకోకండి. ఒకవేళ మీకు చదవడమే రాదు, రాయడమే రాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజెల్స్. అంతే. నేనేం రాసానా ఇక్కడ? గీతలు పెట్టాను కదా! అట్లా. నా ప్రియమైన గార్డియన్ ఏంజెల్స్‌కి ఇలా ఇది. అంతే. జస్ట్ గీతలు పెట్టడం లేదా డాక్టర్ రేటింగ్ అంటాం కదా! అలా కూడి గెలికినట్టు గెలకండి.
చాలు. అంటే మీ ఎమోషన్‌ని పేపర్ మీద పెట్టారా లేదా అంతే. మీకు ఇంకా కనెక్టివిటీ నేను ఇప్పటికెప్పుడు లెటర్ రాయలేదు. కనెక్టివిటీతో ఏదైనా జస్ట్ లైక్ దట్ అనుకుంటే అయిపోయేది. అయితే ఒకటి నా పర్సనల్ కోసం నేనేమి అనుకోలేదు ఎప్పుడు. నాకిది కావాలి అని నేనెప్పుడు పర్సనల్‌గా అనుకోలేదు. ఏదైనా క్లయింట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలన్నప్పుడు అడిగేదాన్ని. జస్ట్ లైక్ దట్ చేసేసేవారనమాట. సో, ఇది ఏంజెల్స్‌ని అడిగేటటువంటి విధానం. అయితే ఈ లెటర్‌ని ఏం చేయాలి? ఎవరికి డౌట్ రాలే? లెటర్‌ని రాసి, ఫోల్డ్ చేసి, మన పుస్తకాలు కానీ, మనం దేవుడు పూజ చేసుకునే పటాలన్నీ ఉంటాయి కదా! అట్లాంటి చోట పెట్టి అంటే ఎవరు తీయని చోట. అలాంటి సీక్రెట్ స్పేసెస్ అయితే ఎవరు టక్కన ముట్టరు, తీయరు కాబట్టి, ఎవరు తీయరు అనుకునే చోట పెట్టేయండి. వన్స్ మీరు రాసి, చదివి దాన్ని పెట్టేసిన తర్వాత, మళ్ళీ తీసి అదెలా ఉంది, నేను కరెక్ట్‌గా రాసానా అని చెకింగ్‌లొద్దు. వన్స్ రాసారంటే రాసారంతే. రెండోది ఆ లెటరు పనయిపోయిన వెంటనే ఆ లెటర్‌ని తీసి మనం పడేయొచ్చు. మళ్ళీ కొంతమంది దాన్ని ఫ్రేమ్ పెట్టుకొని ఉంచుకోవాలా, మళ్ళీ ఓల్డ్ ఎనర్జీని ఇన్వైట్ చేయకూడదు. ఓకే. సో, దాన్ని డిస్పోజ్ చేసేసేయొచ్చు. మరి ఇంక మళ్ళీ మళ్ళీ తీసి చదవటాలు ఇట్లాంటి కార్యక్రమాలేవి దయచేసి పెట్టకండి. ఓకే. రాసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా రాసేయండి సరిపోతుంది. ఇంకొకటి ఏంజెల్స్ మనకి నంబర్స్ రూపంలో మనకి వాళ్ళు సహాయం చేస్తారు. మెసేజెస్ ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంటు. కరెక్ట్‌గా 5 నిమిషాల్లో ముగించేద్దాం మనం. ఓకే. ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు నంబర్స్ రూపంలో మనకి సహాయం చేస్తారు కదా! 0 నుంచి 9 వరకు ఉండేటటువంటి నంబర్స్‌ని అంటే యూజువల్‌గా మనము ఏంజెలిక్ నంబర్స్ అని అంటుంటాం. ఈ ఏంజెలిక్ నంబర్స్ అంటే ఏమిటి? చాలా అంకెలు కనపడతాయి గదండీ! అన్ని ఏంజెలిక్ నంబర్సా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోను నంబర్ తీసుకోండి 8885558566. ఈ నంబర్‌లో ట్రిపుల్ డిజిట్స్, డబుల్ డిజిట్స్ ఏమున్నాయి? వీటిని ఏంజెలిక్ నంబర్స్ అంటారు. ఈ ట్రిపుల్స్, డబుల్స్ మనం డిజిటల్ క్లాక్స్ చూస్తే ఆ వాచెస్‌లో కనపడిన మనకి ఫోన్‌లో 11, 11, 10, 10, 44, 444, 4 4స్ కనపడుతుంటాయి గదా! అట్లా కనపడుతున్నాయి. ట్రిపుల్ 2స్ కనపడతా ఉంటాయి. అలా కనపడుతున్నాయి. లేదా మనం బయట హోర్డింగ్స్ పైన చూసినా, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వాటి నంబర్ ప్లేట్స్ మీద చూసినా, మనం ఫోనుల్లో చూసినా, ఎక్కడ చూసినా ఇట్లాంటి నంబర్స్ కనపడుతున్నాయి. ధ్యానంలో కొన్ని నంబర్‌లు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే, తరచుగా ఆ రోజంతా అదే నంబర్ వింటున్నాము అంటే అర్థం ఏమిటి? దాన్ని ఏంజెలిక్ నంబర్‌గా కన్సిడర్ చేయాలి. అలా అని ఏంజెలిక్ నంబర్స్ కోసం మనం వెతకకూడదు. వాటంతట అవే తారసపడాలి. అలా వాటంతట అవే తారసపడినప్పుడు మనం చేయాల్సిందేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలానే క్లాస్ చెప్తా ఉన్నాననుకోండి. టక్కన ఎవరిదో పక్కన ఫోన్ మోగి టక్కన నేను చూసేటప్పుడు అందులో ఒక నంబర్ వచ్చిందనుకోండి. లేదా నేను ధ్యానంలో కూర్చొని అప్పుడే లేచాను. నేను ఆ క్షణము టక్కని ఎరుకలోకి రావాలి ఏంటంటే, ఈ నంబర్ కనపడేటప్పుడు నేను ఎరుకలోకొచ్చేసి నేనిప్పుడు ఏం ఆలోచిస్తున్నాను? ఏమి ఆలోచిస్తున్నప్పుడు ఈ నంబరొచ్చింది? అనే అంశంగా నేను టక్కన రియలైజ్ అవ్వగలిగితే, నేను ఆలోచిస్తున్న దానికి ఆన్సర్ ఆ నంబరు. అర్థమైందా? ఏమైతే ఆలోచిస్తున్నామో దాని ఆన్సరే ఆ నంబరు. ఆ గైడెన్స్ అన్నమాట. దానికి సంబంధించిన గైడెన్స్. సో, 0 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. డబుల్ జీరోస్, ట్రిపుల్ జీరోస్ ఇట్లా ఎక్కువగా కనపడుతుందంటే, మీరు ప్రైమ్ క్రియేటర్‌తో పూర్తిగా కనెక్ట్ అయ్యున్నారు. కొన్నిసార్లు అరే! ఏంటి ఇంతమందికి నేను సహాయం చేశాను. నాకు టైంకి ఎవ్వరు ఇది లేరు. చేసిన దానికి ఏమి విలువ లేకుండా అనేసారు. ఫీల్ అవుతూ ఉంటాం కదా! కొన్నిసార్లు మనం. సో, అట్లాంటప్పుడు 0 అనే నంబర్స్ ఎక్కువగా కనపడుతున్నాయంటే మీరు ఒంటరిగా లేరు. ప్రైమ్ క్రియేటర్ తాలూకా పూర్తి కనెక్టివిటీలో మీరున్నారు. ప్రైమ్ క్రియేటర్ అండర్‌లో మీరున్నారు అని మనకి మెసేజ్ అన్నమాట. అలాగే డబుల్ వన్స్ లేదా ట్రిపుల్ వన్స్ 2 ఒకట్లు లేదా 3 ఒకట్లు కనిపిస్తున్నాయి అంటే, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన సరిగ్గా లేదు. నెగెటివ్‌గా ఉంది. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనే మేనిఫెస్ట్ అయిపోతుంది. జరిగిపోతుంది కాబట్టి నీ ఆలోచనని సరిచేసుకో అని మనకి జాగ్రత్త చెప్పటంగా మనము 2 ఒకట్లు లేదా 3 ఒకట్లని భావించొచ్చు. అలాగే 4 ఒకట్లు. 4 ఒకట్లొస్తే అర్థమేంటి? వీటిని బాగా గమనించండి. తెరిచి ఉంచిన ద్వారాల్లాగా అనుకోవచ్చు కదా! ఈ తెరిచి ఉంచిన ద్వారాలు దేనికి? 4 ఒకట్లు కనబడ్డాయి అంటేనే అర్థం నువ్వు కాంతితో పని చేయడానికొచ్చిన కాంతి కార్యకర్తవి. నువ్వు లైట్ వర్కర్‌వి అని ఫస్ట్ మన డిజైన్ మనకు చెప్తాయి ఈ డబుల్ వన్స్. ఇవెట్లా ఉన్నాయి? తెరిచి ఉంచిన ద్వారాలు. దేనికంట నువ్వు లైట్ వర్కర్‌వే గదా! నీ లైట్ వరల్డ్స్ లేదా హయ్యర్ వరల్డ్స్‌లో నీ డోర్స్ ఓపెన్ ఉన్నాయి. నువ్వు ఈ క్షణం అక్కడ కనెక్ట్ అయితే, అక్కడి నుంచి శక్తిని, జ్ఞానాన్ని, ఇతర ఏ అంశాలు నీకు కావాలన్నా నువ్వు ఈ క్షణమే వెళ్లి దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేయొచ్చు నువ్వు.
కాబట్టి అక్కడికి ట్రావెల్ చేయి, అక్కడికి కనెక్ట్ అవ్వు అని మనకి సింబాలిక్ గా ఈ 1111. ఒకటి ఆలోచనలని సరిగ్గా చేసుకోవాలనేది 1111. 4 1s కనపడితే లైట్ వర్కర్ అని అర్థము, దానికి కావాల్సిన పన్ను చేయాలి అనేటటువంటి మెసేజ్. అలాగే 22s 222s. ఈ 22s 222s కనపడినప్పుడు మనం ఏదైనా ఆలోచించుకుంటాం, ఒక పని నాకు జరగాలి అని ఒక ఆలోచన విత్తనాన్ని మనం నాటుతాం లోపల. ఆ సీడే కదా మనకి మేనిఫెస్ట్ అయ్యి మనకి ఆ పనిని జరిగేలాగా చేస్తుంది. సో నువ్వు ఏదైతే ఆలోచన విత్తనాన్ని నాటావో నీ విశ్వాసాన్ని వదలకుండా ఎనర్జీ ఇస్తూ ఉండు. దానికంటే అంటే ఆ విత్తనానికి ఏం చేయాలి, ఇవాళ నాటి వచ్చిందా లేదా అని గంటకోసారి గడికొకసారి నేను తవ్వి చూడకూడదు కదా. విత్తనాన్ని నాటానంటే నమ్మకంగా అది మొలకెత్తుతుందన్న నమ్మకంతో నేను నీళ్లు పోయాలి, దానికి కావాల్సిన టెంపరేచర్ ని నేను ఇవ్వాలి. అలానే మీరు విశ్వాసాన్ని సడలించకుండా దానికి సంబంధించిన ఎనర్జీని అలాగే నమ్మకాన్ని కలిగి ఉండండి అని అర్థం. కొన్ని సార్లు అయితే ఇక్కడ 22s ఆర్ 42s ఎక్కువ 222s కనపడేటప్పుడు నేను ఒకటి గమనించాను. మీరు ఏదైనా అననుకూలమైనటువంటి వార్త వినాల్సి వచ్చినప్పుడు కూడా ఈ 222s అండ్ 222s కనపడటం నేను గమనించాను. అయితే ఏంటి అంటే మీరు అననుకూలమైన వార్తే వింటూ ఉండుండొచ్చు, కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు ఒక అర్జెంట్ గా ₹1,00,000 ఇస్తే మీరు వేరే కమిట్మెంట్ ఏదో పెట్టేసుకున్నారు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇచ్చేస్తానని చెప్పేస్తారు. వీళ్ళు ఇవ్వరనుకో, అప్పుడు అర్థం ఏంటి, 22s 222s కనపడితే నువ్వు పలానా ఎక్స్ అనే వ్యక్తి నుంచి ఈ ₹1,00,000 తీసుకుని వై అనే వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నావు కదా. ఈ ఎక్స్ అనే వ్యక్తి నుంచి నీకు ఆ 1,00,000 రాదు, బట్ నీకు సంభవం ఆ 1,00,000 అందుతుంది, నువ్వు వీళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తావు. అర్థమైందా? అంటే ఆ వ్యక్తుల ద్వారా జరగకపోయినా ఇంకా ఏదైనా సోర్స్ లోని నీకు ఆ సహాయం అందుతుంది. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఈ వై అనే వ్యక్తి నుంచి నీకు అట్లాంటి ప్రాబ్లం అంటే వాళ్ళు అర్థం చేసుకోవటం కానీ లేదా మీరు వేరే సోర్స్ లో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయటం కానీ జరుగుతుంది అనమాట. ఇది ఆ ఇది నంబర్ 2222. ఓకే, అంటే 2 అనేటటువంటి నంబర్ ఎక్కువగా కనపడుతున్నప్పుడు ఇదొక మనకి ఒక మెసేజ్ అని మనం తీసుకోవచ్చు. అలాగే నంబర్ 3 అనే అంకె ఎక్కువగా కనపడుతుందంటే అర్థం ఏంటి, మనకి అసెండెడ్ మాస్టర్స్, ఆల్రెడీ అసెండ్ అయి ఉన్నటువంటి మాస్టర్స్ మనకి వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారు, వాళ్ళతో మనం పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నాము అని మనము అసెండెడ్ మాస్టర్స్ యొక్క హెల్ప్ ని మనం తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ మాస్టర్స్ ఉన్నారు అసెండెడ్ మాస్టర్స్ లో కూడా, మనం పని చెయ్యలేదు కానీ మంచి మాస్టర్స్ మనకు అవైలబుల్ గా ఉన్నారు. ఆ తర్వాత 4 అనే అంకె ఎక్కువగా కనపడుతుందంటే అర్థం ఏంటి, అయితే ఈ 3 అసెన్షన్ కోసం పనిచేసేటప్పుడు కూడా ఎక్కువగా ఈ మాస్టర్స్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. త్వరలో వీటి గురించి కూడా మంచి సబ్జెక్ట్ గ్యాదర్ చేస్తాను, మనం వీటి గురించి కూడా సెషన్స్ చేసుకుందాం ఫర్దర్ గా. అలాగే 4 అనే అంకె ఎక్కువగా కనపడుతుందంటే అర్థం ఏంటి, మనకి ఏంజల్స్ మనతోనే ఉన్నారు, మనం ఈ క్షణాన మన ఏంజల్స్ తో పూర్తిగా అనుసంధానం అయి ఉన్నాము, మీకు మేము ఉన్నాము అని చెప్పటానికి నంబర్ 4 ఎక్కువగా కనపడుతుంటుంది. ఓకే, అలాగే నంబర్ 5 అనే అంకె ఎక్కువ కనపడుతుందంటే మీ యొక్క జీవితంలో చక్కటి మార్పులు రాబోతున్నాయి, మార్పు సంభవించబోతోంది. 5 కనపడినప్పుడు రాబోతున్న మార్పుల్ని నేను అంగీకరిస్తున్నాను అని సంకల్పం చేసుకోండి. ఫ్లెక్సిబుల్ గా ఉండండి. ఇక్కడ మొన్న ఏదో పుస్తకం చదువుతా ఉంటే అందులో ఒక మాట విన్నాను నేను, మన ఆలోచనలు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలంట. మన ఎనర్జీ మారే కొద్దీ ఆలోచనల తాలూకా అంటే నమ్మక వ్యవస్థను మార్చుకోగలిగేంత ఫ్లెక్సిబుల్ గా మన నమ్మక వ్యవస్థ ఉండాలంట. అప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎనర్జీస్ కి, న్యూ ఎనర్జీస్ కి కనెక్ట్ అయి ఉండగలుగుతాం. సో నేను మార్పుని అంగీకరిస్తున్నాను అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 5. అలాగే 6 మీ యొక్క 6 కనపడుతుందంటే మీ యొక్క భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో ఎట్లాంటి టెన్షన్స్ ఉన్నా మా మీద వేసేయండి, మేము చూసుకుంటాం. అయితే మీరు భౌతిక ఆధ్యాత్మిక జీవితాలు రెండింటిని బ్యాలెన్స్ చేయండి. మీరు చేయాల్సింది బ్యాలెన్స్ చేస్తూ ఇంకా ఏమైనా టెన్షన్స్ ఉన్నాయంటే మా మీద పడేయండి అని చెప్తుంటారు వాళ్ళు. అంటే మీరు నిశ్చింతగా ఉండండి, మమ్మల్ని నమ్మండి, మేము హెల్ప్ చేస్తాము అని చెప్పటానికి 6 అనే అంకె ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే 7 అంటే అర్థం ఏంటి,
7 అంటే మనము రైట్ పాత్‌లో ఉన్నాము. మీరు సరి అయిన దారిలో ఉన్నారు అని 7 అనే అంకె చెప్పటానికి అర్థం. ఇది ఈ ఏంజెలిక్ నంబర్స్ అన్నీ మీకు వినటానికి చాలా ఈజీగా అనిపించొచ్చు. జస్ట్ లైక్ దట్ చాలా క్యాజుయల్‌గా అనిపించొచ్చు. బట్ దీని మీద ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను నేను. ఈ 7 అనే అంకె అయితే ఘోరమైన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నమాట. చాలా రిస్కులు చేసి చేశానన్నమాట. బట్ అంటే ఒకరిది పలానా ఏరియాలో వాళ్ళు ఉంటారని తెలుసు. వాళ్ళ అడ్రెస్ నాకు పంపించే టైంకి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. నేను అర్జెంట్‌గా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అయితే నా ఇంట్యూషన్‌ని ఫాలో అవుతూ ఏంజెలిక్ నంబర్స్ ద్వారా ఆటో ఎక్కాను. ఆటో మీటర్ ఎయి నాన్న అని చెప్పాను. వాడు మీటర్ ఎసాడు. వెళ్తా ఉన్నాము. ఆటో అతను ఎటు వెళ్ళాలంటే నాకు ఇంట్యూషన్ నుంచి లెఫ్ట్, రైట్ అని చెప్తా ఉంది. లెఫ్ట్ కరెక్టేనా అని అనగానే ఏంజెల్స్ 7 అనే నంబర్ చూపించారు. యూ ఆర్ ఆన్ రైట్ పాత్. ఓకే. లెఫ్ట్‌కెళ్ళు, రైట్‌కెళ్ళు. అలా వెళ్ళి డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళ డోర్ నాక్ చేశాను నేను. కరెంట్ పోయింది. బెల్ గూడా పనిచేయదు. డోర్ నాక్ చేశా వెళ్ళి. నేనెళ్ళిన కాసేపటికి కరెంటొచ్చింది. అంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వెళ్లి బెల్ కొడుతుంటే వాళ్ళు షాక్. "నువ్వెలా వచ్చావు? అసల అడ్రెస్ పెట్టలేదు గదా నేను. కనీసం అపార్ట్‌మెంట్ పేరు కూడా చెప్పలేదు. ఎట్లా వచ్చేసావు నువ్వు?" ఇంట్యూషన్ ఫాలో అయ్యి, ఏంజెలిక్ నంబర్స్ ఫాలో అయిపోయి ఎళ్ళిపోయాను. ఒక్కదాన్నే ఎళ్ళాను మళ్ళీ నేను. అంటే ఎంత మనం నమ్ముతుంటే ఎంత కనెక్షన్ ఉంటే అంత నమ్మగలుగుతాం ఫస్ట్ థింగ్. ఫస్ట్ బిలీవ్ చేయండి ఏంజెల్స్‌ని. ఓకే. అలాగే నంబర్ 8 అంటే మనం సరైన దారిలో ఉన్నాము 7. 8 అంటే మనము 7 వచ్చినప్పుడు ఏంటి తెలుసా? ఏదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి. 7 కనపడిందంటే గుడ్డిగా వెళ్లి చేయండి ఆ పని. రైట్‌గా ఉన్నారు అని. 8 అంటే అబండెన్స్ సమృద్ధి. దేని గురించైతే ఇప్పుడు 8లో 2, 8లో 3, 8లో టక్కన కనపడ్డాయి. అప్పుడు నేను ఎరుకలోకి రావాలి. నేను ఏం ఆలోచిస్తున్నా ఈ మినిట్‌లో? ఓకే. నా హెల్త్ గురించి ఆలోచిస్తున్నా. ఓకే. అబండెన్స్ ఉంది నా హెల్త్. లేదంటే డబ్బుల గురించి ఆలోచిస్తున్నా. ఓకే. అబండెన్స్ ఉంది. అప్పుడు నేనేమనుకోవాలి? నా ఆరోగ్యానికి సంబంధించిన అబండెన్స్ అనేటటువంటి ఎనర్జీ మెసేజ్ మీరివ్వడాన్ని నేను గమనించాను. ఆ మెసేజ్‌ని నేను రిసీవ్ చేసుకున్నాను ఏంజెల్స్. థాంక్ యూ సో మచ్. నా హెల్త్‌కి సంబంధించిన అబండెన్స్ ఎనర్జీస్‌ని నేను పూర్తిగా కాంతి రూపంలో నా లోపలికి స్వీకరిస్తున్నాను. ఆ అబండెన్స్ ఎనర్జీ నా అణువణువులో నా శరీరమంతా వ్యాపితం చేసుకుంటున్నా. ప్రతి అణువులోని అబండెన్స్ ఎనర్జీస్‌ని లేదా హెల్త్ ఎనర్జీస్‌ని నేను పూర్తిగా స్వీకరిస్తూ, దీని ద్వారా మనం అనుకుంటున్న పని అయ్యేటట్టు. ఇప్పుడు ఈ ఎనర్జీ నేను తీసుకున్నాను కదా! డబ్బుల విషయమే అనుకోండి. ఎనర్జీ తీసుకున్నాను కదా! ఆ ఎనర్జీ తీసుకొని, ఈ ఎనర్జీ ద్వారా ఆ పని జరుగుతూ ఉండడాన్ని మనం చూసుకోవాలి. ఇది 8 అనేటటువంటి అబండెన్స్ ఎనర్జీకి ఉండేటటువంటి అర్థము. మనం చేయాల్సినటువంటి పని. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 9. ఈ 9 అనే అంకె ఎక్కువగా కనపడుతుందండి అంటే, ఎంత ఆడుతూ, పాడుతూ, గెంతుతూ, తుళ్ళుతూ ఉన్నా కూడా గమ్ముగా వెళ్లి ధ్యానం చేయమని అర్థం. ఎందుకు? మన పర్పస్. ఆ 9 అనే అంకె ఎక్కువగా కనపడుతున్నప్పుడు చేయవలసిందేంటంటే, మనము నెక్స్ట్ మన డిజైన్ అన్నమాట. మన డిజైన్, మన పర్పస్. నువ్వు నెక్స్ట్ వెళ్ళటానికి కావాల్సిన వర్క్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాహనాలు కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు. ఏదైనా నీ నెక్స్ట్ జరగబోయే దానికి కావాల్సిన లీడ్ దొరుకుతుంది. నువ్వు కూర్చొని ధ్యానం చేయాల్సిందే అని మనకి ఏంజెల్స్ చెప్పకనే చెప్తున్నట్టు. ఇది ఏంజెలిక్ నంబర్స్ గురించి. ఆహ్, ఇంకా నాకు తెలిసి దాదాపుగా అన్నీ కవర్ చేసేసుకున్నాము. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే డౌట్స్? మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా క్లియర్‌గా చెప్పారు మేడం. కొంచెం టైం తీసుకున్న క్లారిటీ ఉండాలి కదా! ఏమో చెప్పింది, ఏమో విన్నాను అన్నట్టు ఉండకూడదు కదా! చాలా. మీరు చెప్పిన ఈ ఈ నంబర్స్‌లోనే మనం అంటే ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఏ సహాయం కావాలి, మనం ఏ ఏంజెల్ మాస్టర్స్‌ని మనం అడగొచ్చు, అడిగితే ఏది కనెక్ట్ అవుతాం. అన్నీ హ్మ్. కూడా మీ పాఠంలో వచ్చేసినాయి మేడం. మీ లెసన్‌లో అన్నీ వచ్చేసినాయి. అవునవును. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరు మా క్లాసులు తీసుకోవాలి ఇంకా. ఆ! కాకపోతే ఇంకిక్కడి నుంచి నేను మౌనము. అది ఒక, ఒక నెల ఉంటానా, ఒక సంవత్సరం ఉంటానా అనేది తెలీదు. బట్ ఇక్కడి నుంచి అంటే మాస్టర్స్ మెసేజ్‌ని బట్టి
అది ఫాలో అయిపోవడమే. ప్రెజెంట్ అయితే బయట ఏమి కాల్స్ తీసుకోవట్లేదు. మీకేంటంటే కమిట్మెంట్స్ ఇచ్చేసాను కదా! ఈరోజు మధ్యాహ్నం ఒక క్లాస్ ఉంది. ఫినిష్ చేసేసి మళ్ళీ నా మౌనంలోకి నేను వెళ్ళిపోతా. యాహ్! ఓకే థ్యాంక్ మేడం. యూ. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క ప్రేమమూర్తులకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత చక్కగా ఈ సెషన్‌కి సహకరించినటువంటి వారి ఎనర్జీస్‌తో పూర్తిగా కోఆపరేట్ చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహా అవతార్ బాబాజీకి, సప్త ఋషులకు, మన అందరి ఏంజెల్స్‌కి, మనల్ని కన్న తల్లిదండ్రులకు, పూర్ణాత్మకు, అలాగే మన యొక్క కుటుంబ సభ్యులకు, మనస, వాచ, కర్మణ సహకరించిన ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే మనందరి ఏంజెల్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మేడం మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. మాట్లాడండి. నమస్తే మేడం, అందరికి ఆత్మ ప్రణామాలండి. పత్రిజీ మహిళా చైతన్యం ఉన్న గ్రూప్ అందరికి ఆత్మ ప్రణామాలు.